హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత క్లాస్లోకి. సో మనము జయరాధా మాధవ్ కీర్తన చేద్దామంట. ముందు జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ
Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare जय श्री शील प्रभुपाद की जय, श्री हरिनाम संकीर्तन की
जय श्री हरि। सामवेद गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, దండవత్ ప్రణామాలు. సో మనం ఈరోజు భగవద్గీతలోంచి 4వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో దానికన్నా ముందు నిన్న మనము కామాన్ని ఎలా జయించాలి అనే విషయాన్ని కృష్ణుడి ద్వారా తెలుసుకున్నాం. సో దాని గురించి దాంట్లోంచి ఒక ప్రశ్న. సో కృష్ణుడు అక్కడ కామం గురించి ఎన్నో విషయాలు చెప్తాడు. అందులో కామం ఎక్కడెక్కడ నివసిస్తుంది మన శరీరంలో ఆ విషయాన్ని చెప్తాడు. 3 చోట్ల చెప్తారు. ఆ 3 చోట్ల ఎవరో చెప్పగలరా? కామం ఎక్కడ మన శరీరంలో నివసిస్తుంది, ఈ 3 చోట్లు ఎక్కడెక్కడ నివసిస్తుందో చెబితే మనం ముందుకెళ్తాం. వెరీ గుడ్, లక్ష్మీ ప్రియమాత చెప్తున్నారు. ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి. ఇంద్రియార్థో మనోబుద్ధిర్. సో ఈ 3 చోట్ల ఈ కామం అనేది నివసిస్తుంది అన్నమాట. సో వీటిని ఎలా జయించాలి, దానికి కావాల్సింది ఎలా అంటే జయించడానికి లాస్ట్ శ్లోకంలో చెప్తారు. దేని ద్వారా ఎలా మనం ఇంద్రియాన్ని ఈ కామాన్ని జయించగలము, ఈ శత్రువుని మనం ఎలా జయించుట, లాస్ట్ శ్లోకంలో దానికి ఆన్సర్ కృష్ణుడు చెప్తాడు. దానికి జవాబు విజ్ఞానం. అవునండి, విజ్ఞానము అది ఆధ్యాత్మిక విజ్ఞానము, అదే దివ్య జ్ఞానము, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అందుకే మన ఈ యొక్క చాప్టర్ పేరు ఇంగ్లీష్లో ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్ అని ఉంది, తెలుగులో దివ్య జ్ఞానము, అంతా ఒకటే. సో ఈ దివ్య జ్ఞానము అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుంటాము. సో ఈ అధ్యాయం పేరు, 4వ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము. సో ఇందులో మనం ఒక చిన్న ఓవరీ చూసుకుంటాం కదా, దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనము ముందు స్టార్టింగ్లో ఈ దివ్య జ్ఞానం యొక్క పరంపర గురించి మనకు కృష్ణుడు చెప్తాడు. దాని తర్వాత దివ్య జ్ఞానం అంటే ఏమిటి అసలు ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. దేన్ని మనం దివ్య జ్ఞానం అని అంటాము ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకుంటాము. దాని తర్వాత ఈ దివ్య జ్ఞానం ద్వారా మనం కర్మల్ని
ఇంకా మిగతా విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ విషయాన్ని కూడా నేర్చుకుంటాము. ఇంకా ఫైనల్గా మనకి కృష్ణుడి దివ్య జ్ఞానం మనం ఎలా ప్రాప్తించుకోగలము, ఎలా మనకు లభిస్తుంది, దీని యొక్క గొప్పతనం ఏంటి, దీని యొక్క లాభాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ యొక్క అధ్యాయంలో ఆఖరణ చూస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయంలో వివిధ విషయాలు మనం చర్చించుకుంటాము. సో ఈరోజు మనం ముందు 1 నుంచి 15 శ్లోకాలు ఈరోజు చూడడానికి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంకా మిగతా శ్లోకాలు రేపు మనం చర్చించుకోవచ్చు. సో ఈ 2 రోజుల్లో మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో మనం మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. ఈ ఒక లాస్ట్ శ్లోకం ఎప్పుడైతే నిన్న చూసామో దాంట్లో చెప్పారు కదా, దివ్య జ్ఞానము లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానము వల్లనే మనము ఈ యొక్క కామాన్ని జయించగలము, శత్రువుని. సో అందుకే ఇక్కడ మనకి ఈరోజు కృష్ణుడు ఈ అధ్యాయంలో దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. సో కృష్ణుడి నుంచే స్టార్ట్ అవుతుంది శ్లోక, కృష్ణుడే స్టార్ట్ చేస్తారు ఈ యొక్క అధ్యాయంలో. ఇప్పుడు ఫస్ట్ పరంపర చెప్తారన్నమాట. ఈ దివ్య జ్ఞానాన్ని నేను ఎలా, ఎప్పుడు ముందు ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను అని, ఎలా పరంపరలో ఈ దివ్య జ్ఞానం వస్తుంది అని. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనోరిక్ష్వాకవే బ్రవీత్. సో ఇక్కడ పరంపరని చెప్తున్నాడండి కృష్ణుడు. ఇమం వివస్వతే యోగం, ఈ జ్ఞానాన్ని నేను ముందుగా వివస్వానుకి ఇచ్చాను. వివస్వాన్ అంటే ఈ సూర్య భగవానుడి పేరే వివస్వాన్, ఈయనకి నేను ఇచ్చాను. ఈ జ్ఞానాన్ని ఈ సూర్య భగవానుడు ఎవరికి ఇచ్చారంట? వివస్వాన్ మనవే ప్రాహ. సో ఈ యొక్క జ్ఞానాన్ని నేను వివస్వానికి ఇచ్చాను. ఈ యొక్క జ్ఞానం ఒక లక్షణం ఒకటి ఉందండి. ప్రోక్తావాన్ అహం అవ్యయం. ఈ జ్ఞానం అనేది అవ్యయం, అంటే ఎప్పుడు నశించిపోని జ్ఞానం అనమాట. ఈ జ్ఞానము అవ్యయం, ఎప్పుడు చేంజ్ అవ్వదన్నమాట, ఎప్పుడు క్షీణించిపోదు. దీని యొక్క శక్తి ఎప్పుడు నశించిపోదు. దాని తర్వాత వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వాన్ మనవే ప్రాహ అంటే ఇది వివస్వానుడు మనువుకి ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. మరి మనువు ఏం చేశారు, ఎవరికి ప్రసాదించారు? మనూర్ ఇక్ష్వాకవే బ్రవీత్. ఇదే జ్ఞానాన్ని మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఈ విధంగా ఈ జ్ఞానం అనేది పరంపరలో వస్తుందంట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు తెలుసుకోవడం. సో ఈ జ్ఞానం అనేది ఎప్పుడు నశించిపోదు. దీనికి అర్థం ఏంటంటే మనము ఎంతో భౌతిక జ్ఞానం కూడా మనం నేర్చుకుంటాం. ఈ దివ్య జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి చాలా తేడా ఉందన్నమాట. ఈ భగవద్గీత అనేది ఎప్పుడు ఇక్కడ మనం చూస్తాం, ఈరోజు ఎప్పుడు చెప్పారనేది చూస్తాం. ఇక్కడ మనకి కురుక్షేత్ర రణరంగ భూమిలో కృష్ణుడు అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. కానీ దీనికన్నే ముందు ఎన్నో వేల లక్షల సంవత్సరాల ముందు దీన్ని ఆయన సూర్యభగవానుడికి ప్రసాదించాడు. ఆ విషయాన్ని కూడా మనం ఇంకా చర్చించుకుంటాము. ఇంకా ఈ జ్ఞానానికి ఒక లక్షణం ఏంటంటే, దివ్య జ్ఞానానికి లక్షణం అంటే అవ్యయం, ఎప్పుడు అది క్షీణించిపోదు. ఎందుకు ఇలా అంటున్నారంటే, మన యొక్క జ్ఞానం మనం ఏదైతే స్కూల్లో కాలేజీలో ఇవన్నీ నేర్చుకుంటాం కదా, ఇంకా భౌతిక జ్ఞానం మనం నిజ జీవితంలో నేర్చుకుంటాం కదండి, అది సమయానుసారంగా సమయ ప్రభావంతో కాల ప్రభావంలో దాని యొక్క జ్ఞానం యొక్క విలువ తగ్గిపోతుందండి. ఒక్కొక్కసారి ఆ జ్ఞానము మారిపోతుంది కూడా. అంటే అందుకనే ఎలా అంటారు అంటే, మీరు చూడండి, ఇప్పుడు మీకు ఏదో జ్ఞానం ఉంది ఏదో విషయాల గురించి, ఆ విషయాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఆ వస్తువులు చేంజ్ అయిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అందుకని మనము స్కూల్లో కాలేజీలో చదివే పుస్తకాలు కూడా ప్రతి 5 ఏళ్ళకు 3 ఏళ్ళకు దాన్ని మారుస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఒకటే కదా, చేంజ్ అవ్వకూడదు కదా. మరి ఎందుకంటే మారుస్తూ ఉంటారు పుస్తకాలని, కొత్త ఎడిషన్ తీస్తూ ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి కొత్త జ్ఞానం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ఆ జ్ఞానంలో. అంటే ముందున్న జ్ఞానం ఇప్పుడు ఇంకా పాత పడిపోయింది, అది పనికిరాదు, లేకపోతే అది తప్పు అని తెలుసుకున్నారు, అలా అనమాట. అందుకే మనం చూసే స్కూల్ కాలేజ్ టెక్స్ట్ బుక్లు కూడా మారుతూ ఉంటాయి, ఆ జ్ఞానం మారుతూ ఉంటుంది. అది భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానం. ఎందుకంటే భౌతిక ప్రపంచమే మారుతూ ఉంటుంది, అశాశ్వతము. సో దానికి సంబంధించిన జ్ఞానం కూడా మారుతూ ఉంటుంది, ఇంకా అశాశ్వతం. సో ఇలా దాని యొక్క వాల్యూ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదో జ్ఞానం ఉందనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఒక సమయంలో, కానీ ఇప్పుడు దానికి అంత విలువ లేదు, అలా ఉండొచ్చు. ఎలాగంటే మనం ఎన్నో విషయాల గురించి, ఏవైతే విషయాలు వస్తువులు ఉపయోగించేవారు ముందు కాలంలో, ఇప్పుడు ఆ వస్తువులు ఆ విషయాల గురించి చర్చ ఉపయోగం లేదనమాట, ఉపయోగించట్లేదు. ఇప్పుడు వేరే వస్తువులు వచ్చాయి అలా. సో అప్పుడు ఆ జ్ఞానం అనేది ఇంకా
మనకి పనికి రాకుండా పోతుంది, అలా కూడా అవుతుంది. అందుకనే ఈ జ్ఞానం అనేది 5,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మన కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీతలో చెప్పేది ఏంటంటే ఈ యొక్క జ్ఞానాన్ని ఆయన ఎన్నో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం చెప్పాడంట. దాన్ని మనం ఎలా అనేది కూడా చూద్దామంట. సో ఎందుకు ఇది ఎవరికి చెప్తున్నారు చూడండి, సూర్య భగవానుడికి, దాని తర్వాత ఆయన ఎవరు చెప్తున్నాడంటే మనువుకి. ఆ మనువు వచ్చేసి ఇక్ష్వాకు చెప్తున్నాడు. ఇక్ష్వాకు మహారాజు, ఈయన సూర్యవంశంలో పెరిగాడు. ఇది సూర్యవంశం అండి, చూశారు కదా, సూర్యుడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్ష్వాకు ఆయన కూడా అదే వంశంలో మన భగవంతుడు రామచంద్రుడు కూడా అవతరించాడు అన్నమాట. సో ఈ యొక్క ఇక్ష్వాకు అనేవాడు అతను మహారాజు, ఈ యొక్క మనుష్య జాతికి మహారాజు అనమాట. సో ఈ రాజులకి ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు. ఇది అందుకనే చాలా దివ్య జ్ఞానం, రాజవిద్య అంటారు దీన్ని. సో ఈ జ్ఞానాన్ని రాజులకు ఎందుకు ప్రసాదించేవారు అంటే ఈ రాజులకి జ్ఞానం అనేది తెలవాలండి. అప్పుడే కదా వాళ్ళు ప్రజలకి నేర్పగలరు, తెలపగలరు. ఇంకా ధర్మం అంటే ఏంటో వాళ్ళకి తెలిస్తేనే కదా దాన్ని వాళ్ళు రక్షించగలరు. అందుకనే ఈ క్షత్రియులకి, ఈ రాజులకి ఈ జ్ఞానం అనేది చాలా అవసరం. అందుకనే ఈ విషయం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నేను ఈ జ్ఞానాన్ని ఎప్పుడో ఈ యొక్క జ్ఞానము నేను ప్రసాదించాను. ముందుగా వివస్వానుడికి, తర్వాత ఆయన మనువుకి, ఇలా పరంపర ద్వారా అదే ఇక్కడ మనకు రాశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు తాత్పర్యంలో ప్రభుపాదులు వారు ఇస్తున్నారు అన్నమాట. మహాభారతంలో కూడా దీని గురించి వర్ణించబడింది, గీత గురించి, గీత యొక్క జ్ఞానం గురించి. ఏంటంట, త్రేతాయుగాదౌ చతతో వివస్వాన్ మనవేదదౌ మనుశ్చలోకభృత్యర్థం సూతయేక్ష్వాకవేదదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థిత. సో ఇది ఎప్పుడు ఈ జ్ఞానాన్ని త్రేతాయుగం యొక్క ఆదిలో, మొదట్లో త్రేతాయుగాదవులో వివస్వాన్ మనవేదదో, వివస్వానుడి మనువుకి ఎప్పుడు ఇచ్చాడంటే త్రేతాయుగం యొక్క ఆదిలో. మరి వివస్వానుడికి ఇంకా కృష్ణుడు ఎప్పుడో, ఇంకా త్రేతాయుగం కన్నా ముందు ఎప్పుడో ఇచ్చి ఉంటాడు, అవునా, కృష్ణుడి జ్ఞానాన్ని. అంటే ఇప్పుడు మనం ఇది చూసుకున్నా కానీ, అంటే మనవు తర్వాత మనువు ఇక్ష్వాకుకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము ముందే ఒకసారి ఈ లెక్క చూసుకున్నాం కదా, ఈ యొక్క కాలము, ప్రతి యుగము ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు అనేది. మన యొక్క కలియుగం వచ్చేసి ఇప్పటివరకు 5,000 సంవత్సరాలు అయిపోయింది. 4,32,000 సంవత్సరాలు, అవునా కలియుగం. మనము సుమారుగా క్యాలిక్యులేట్ చేసుకున్న కలియుగం ఒకవేళ 4 లక్షల సంవత్సరాలే అనుకోండి మన లెక్కల కోసం, సుమారుగా అప్రాక్సిమేట్. సో దీనికి డబల్, దీనికి రెండింతలు ఉంటుంది మన యొక్క దీనికన్నా ముందు యుగం ద్వాపర యుగం, అంటే 8 లక్షల సంవత్సరాలు. దానికి అంటే మన కలియుగానికి 3 ఉంటుంది మన త్రేతాయుగం, అంటే 12 లక్షల సంవత్సరాలు. అంటే మీరు లెక్కేసుకున్నా కానీ సుమారుగా 20 లక్షల సంవత్సరాలు, అంటే 2 మిలియన్ ఇయర్స్ ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తారు. అంటే 20 లక్షల సంవత్సరాల క్రితమే ఈ జ్ఞానము మనుష్య సమాజంలో ఉండేది. అంటే ఎంత పురాతన జ్ఞానమో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు కనుక ఈ జ్ఞానాన్ని మనము అపౌరుషేయ అంటాం. అపౌరుషేయ అంటే ఎవరో సామాన్య పురుషుడు, మానవుడు ఇచ్చిన జ్ఞానం కాదు. ఇది అపౌరుషేయ అంటే ఈ పురుషుడు కాదు, ఈయన భగవంతుడు ఇచ్చిన జ్ఞానం. ఎందుకు అంటే పురుషుడు, మన వాళ్ళు కూడా, మన యొక్క శాస్త్రవేత్తలు, మన యొక్క ఎంతో పండితులు, విజ్ఞానులు కూడా, చాలామంది బుద్ధిమంతులు కూడా ఏదో చాలా పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఇంకా జ్ఞానానికి సంబంధించిన విషయాల గురించి చెబుతూ ఉంటారు. కానీ ఆ జ్ఞానంలో కొన్ని లోపాలు ఉంటాయన్నమాట. ఈ లోపాలు అనేవి భగవంతుడు ఇచ్చే మన జ్ఞానంలో ఉండవు. అందుకే చూడండి, 20 లక్షల కన్నా ఇంకా కోట్ల సంవత్సరాల ముందండి ఈ జ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, సనాతన జ్ఞానం ఇది. సో ఈ జ్ఞానము ఇప్పటికీ కూడా, ఈ రోజుకు కూడా మనకు ఉపయోగకరం, మన నిజ జీవితంలో ఉపయోగకరం. మనం భక్తులే కాదండి, భగవద్గీత జ్ఞానాన్ని ఎంతో జ్ఞానులు, శాస్త్రవేత్తలు, భగవద్గీతని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే పెద్ద శాస్త్రవేత్త కూడా, ఆయన కూడా భగవద్గీతను చదివేవాడు. ఎంతోమంది ఇలాంటి శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు, మహాత్మా గాంధీ, ఇంకా ఎంతోమంది ఇలా మన భారతదేశవాసులే కాదండి, ఇంకా విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన నాయకులు, విజ్ఞానవంతులు, పండితులు, ఫిలాసఫర్స్, శాస్త్రవేత్తలు అందరూ ఈ భగవద్గీతని, జ్ఞానాన్ని చదివారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, దాన్ని ప్రశంసించారు భగవద్గీతని, ఈ జ్ఞానాన్ని. సో
ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం ఈరోజు కూడా మనకు అంతే ఉపయోగకరం మనుష్య జాతికి. ఈ భగవద్గీత అనేది మనుష్యుడికి ఒక మాన్యువల్. ఎప్పుడైతే మనం ఒక వస్తువుని కొనుక్కుంటామో ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఒక మాన్యువల్ మనకి ఇస్తారనమాట. అలాగే భగవంతుడు ఈ మనిషిని సృష్టించినప్పుడు కూడా ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని ఇచ్చారనమాట. ఎలా మనము ఈ మనిషి జీవితాన్ని గడపాలి, మన జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవిత యొక్క గమ్యం లక్ష్యం ఏమిటి అనే విషయాలన్నీ మనకు భగవద్గీతలో చెప్పడానికే ఈ భగవద్గీతని ఇచ్చారు భగవంతుడు. అందుకే ఇది ఒక దివ్య జ్ఞానం. ఇంకా ఇది ఎప్పుడు మనిషి జాతికి ఎప్పుడూ ఉపయోగకరమే. ఇది కాలాంతో సంబంధమే లేదు దీనికి. ఇప్పుడు చూసారు కదా ఎంత పురాతనమైన జ్ఞానం ఇది. ఇంకా అపౌరుషేయ ఈ విషయం గురించి మీకు చెప్తాను. మనుషులకి 4 లోపాలు ఉంటాయండి. ఇక్కడ చాలామంది భక్తులు ఆల్రెడీ మన ఈ ఇస్కాన్ నుంచి యుక్తులై ఉన్నారు చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి. సో ఈ 4 లోపాలు చెప్పగలరా అండి? ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అందుకనే మనం ఒకసారి చింతించుకొని ముందుకెళ్దామంట. 4 లోపాలు ఏవండి మనుషులకు ఉన్న 4 లోపాలు? ఒక్క నిమిషం మీరు చెప్పండి ఆన్సర్లు. నాకు తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్స్ తెలియదు, అందుకే మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. నాకు ఇంగ్లీష్లో తెలుసు అండి, నాకు తెలుగులో కావాలి. ఓకే, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ కరెక్టే, ఇంగ్లీష్లో కరెక్టే. తప్పులు చేయడం, కమిటింగ్ మిస్టేక్స్. ఓకే, 1. ఎందుకు తప్పులు చేస్తారండి? ఫస్ట్ యాక్చువల్లీ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ మంచిగా ఉంటుంది చెప్పడానికి. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటే మన యొక్క ఇంద్రియాలన్నిటికీ లోపాలు ఉన్నాయన్నమాట. మన ఇంద్రియాల్లో లోపాలు ఉన్నాయి అంటే దానికి ఒక లిమిట్ ఉంది, పరిమితులు ఉంటాయన్నమాట. లిమిటెడ్ సెన్సెస్ని ఏమంటారండి? లేకపోతే సెన్స్ ఇంపర్ఫెక్షన్. ఎలాగంటే మనం కళ్ళు ఉన్నాయి, మన కళ్ళు నుంచి మనం అన్ని విషయాలు చూడలేము. మన ముందు ఉన్న ఎన్నో ప్రాణులు తిరుగుతున్నాయండి. ఇప్పుడు మన ముందు బ్యాక్టీరియా, వైరస్, ఎన్నో చిన్న చిన్న ప్రాణులు తిరుగుతున్నాయి, కానీ వాటిని మనం చూడలేము. అంటే మనకి కనుల్లో కొంచెం లోపం ఉందంటే, అంటే లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, అన్నీ చూడలేము మనం. సో మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఆన్సర్లు ఇస్తున్నారు మన వాళ్ళు. అసంపూర్ణ ఇంద్రియాలు, కరెక్ట్, బాగుంది ఈ శబ్దం. అసంపూర్ణ ఇంద్రియాలు అంటే మనం అసంపూర్ణ జ్ఞానాన్ని మన ఒక్క ఇంద్రియాల మాధ్యంతోనే మనం తెలుసుకోలేము. కనుక మనము ఇలా చెవులు అనుకుని అన్ని శబ్దాలు మనం వినలేము. ఎన్నో శబ్దాలు ఉంటాయండి. కొన్ని కుక్కలు, ఎలుకలు, ఇలాంటి ఏనుగులు, పాములు, ఇలాంటివి వినే ప్రాణులు కూడా వినగలిగే శబ్దాలు మనము వినలేము. అంటే అల్ట్రాసోనిక్ సౌండ్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారు. సో ఇలా మనం ఎన్నో విషయాలు మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. మనకు ఇంద్రియాల్లో కొంచెం లోపం ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి దీనివల్ల మనం తెలుసుకునే జ్ఞానంలో ఎన్నో లోపం ఉంటుంది జ్ఞానం కాబట్టి, అందులో మనం నేర్చుకునేవి ఎన్నో మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అంటే తప్పులు ఉండొచ్చు. ఎందుకంటే మనం సరైన జ్ఞానాన్ని ఈ ఇంద్రియాలు మొత్తం ఇవ్వలేవు. ఒక్కొక్కసారి కరెక్ట్ కూడా ఇస్తుంది, అలా ఏం లేదు. ప్రతిసారి తప్పుడు జ్ఞానం వస్తుంది, అలా ఏం లేదు. కానీ కొన్ని విషయాల్లో తప్పు జరగవచ్చు. అందుకే మనం తప్పులు చేసే అవకాశం ఉందన్నమాట, చాలా అవకాశం ఉంది. అందుకే అంటారు కదా, టు ఎర్ ఈజ్ హ్యూమన్. అంటే మనిషి అన్నాక ఎవరో ఒక చిన్న తప్పన చేస్తాడని మనిషి అన్నాక. సో అలా ఎందుకంటే ఆయనకి ఇంద్రియాల్లో లోపాలు ఉన్నాయి కనుక, అసంపూర్ణత అనేది ఉంది కనుక ఆయన కొన్ని తప్పులు అనేవి చేయవచ్చు. అంటే మొదటిది ఒకటి మనం చర్చించుకున్నప్పుడు అసంపూర్ణ ఇంద్రియాలు, దాని ద్వారా తప్పులు చేసే అవకాశం ఉందన్నమాట. అవునా? అంటే తప్పుగా అర్థం చేసుకుంటాడు అనా ఏదో ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని, అంటే తప్పునే సరి, కరెక్ట్ అనుకుంటాడు. తప్పు విషయాన్ని సరైనది అనుకుంటాడు, లేని విషయాన్ని ఉందనుకుంటాడు. అలా తప్పుగా అర్థం చేసుకొని దీన్ని మోహం అంటారు అన్నమాట. దీన్ని మోహితుడైపోతాడు అనమాట. లేని విషయాన్ని, కాని విషయాన్ని ఉంది ఇంకోటి అనుకోవడం, ఒకదాన్ని ఇంకోటిగా ఊహించుకోవడం, దీన్ని మోహితుడు అవ్వడం. సో మోహితుడయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వన్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మోహితులైపోయామనుకోండి, మనం తప్పుగా సరిగ్గా అర్థం చేసుకోలేదు, తప్పు అనుకున్నాం, తప్పుగా మనం దాన్ని నిర్ధారణకు వచ్చాం. దాని తర్వాత తప్పుడు నిర్ధారణతో మనం మోహితులం అయిపోయి తర్వాత ఏం చేస్తాం, మనకు అర్థమైందే నిజము అసలు అనే విషయాన్ని మనము అందరికీ వాదిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తెలిసి, ఒక్కొక్కసారి తెలిసి కూడా మనకు తెలిసినా మనం తప్పు చేశామని మనం తప్పును కప్పిపించుకోవడానికి కూడా ఒక్కొక్కసారి జనాలకి, అంటే వేరే ప్రజలకి, వారితో మనం చీటింగ్ ప్రొపెన్సిటీ, దీన్ని ఏమంటామంటే ఇంకొకరిని మోసం చేసే ఒక ప్రవృత్తి మన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుందన్నమాట.
అది తెలిసో తెలియకో మనం చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో మోసంగించుట స్వభావము, చీటింగ్ ప్రొపెన్సిటీ, కరెక్ట్. సో ఇలా 4 లోపాలు ఉన్నాయి. ఇవి ఏ లోపాలు భగవంతుడికి ఉండవండి. ఎందుకంటే భగవంతుడి యొక్క ఇంద్రియాలు మనలాగా భౌతిక ఇంద్రియాలు కావు కాబట్టి, భగవంతుడి యొక్క ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మిక ఇంద్రియాలు కాబట్టి ఆయన అన్నీ అర్థం చేసుకోగలడు, అన్నీ చూడగలడు, అన్నీ తెలుసుకోగలడు. అందుకే మనకి అసలైన జ్ఞానాన్ని ఇవ్వగలడు. అందుకే మనకు అసలైన దివ్య జ్ఞానం అనేది భగవంతుడి ద్వారా తెలుస్తుందన్నమాట. సో అందుకని మీరు చూస్తారు కదా, ఎన్నో తప్పులు చేశారండి మన వాళ్ళు కూడా, మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఎన్నో, సైన్స్లో కూడా ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. అలా మళ్ళీ తప్పు తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ని, ఆ యొక్క పుస్తకాన్ని మళ్ళీ ఇంకో ప్రింటింగ్ చేస్తారు, ఎడిట్, అవన్నీ తప్పులన్నీ సరిచేసి మళ్ళీ ఇంకో పుస్తకం వచ్చింది. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కనుక్కుంటారు ఇంకొన్ని తప్పులు ఉన్నాయనేసి, మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఎడిట్ చేస్తారు అలా. ఎందుకంటే అది సహజం, మనిషికి అది సహజం. అదే ఎందుకంటే ఈ 4 లోపాలు ఉన్నాయి. కానీ అందుకనే ఈ యొక్క జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని అపౌరుషేయం అంటారు అనమాట. అంటే ఇది దివ్య జ్ఞానం, ఒక పురుషుడి ద్వారా వచ్చింది కాదు. సో నెక్స్ట్, ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే పరంపరలో. ఆ విషయాన్ని కృష్ణుడు వచ్చే శ్లోకంలో చెప్తున్నాడంట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఓ పరంతప అర్జున, ఈ యొక్క జ్ఞానం పరంపరలో ప్రాప్తమవుతుంది. కానీ ఇది ఇలా రాజులకు నేను పరంపరలో ఇచ్చాను. రాజుల ఋషులకి, రాజర్షయో ముందున్న రాజులు కూడా ఋషులు అనమాట. అంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండేది, ధర్మం గురించి, భగవంతుడి గురించి తెలుసుకునే వాళ్ళు, ఆ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు జీవించేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళని రాజర్షి అనేవారు అనమాట. సో ఈ రాజర్షులు ఇలాంటి వాళ్ళు రాజు కూడా ఋషిలాగా వాళ్ళకున్న జ్ఞానం కూడా ఉండేది. సో ఇలాంటి వాళ్ళకి జ్ఞానం పరంపరలో లభించేది. కానీ సకాలేనేహ మహత, కానీ కొద్ది కాలం అలా ఎప్పుడో కాలం గడుస్తున్న కొద్ది ఎక్కడో ఈ యొక్క పరంపర అనేది నశించిపోయింది. అంటే జ్ఞానము సరిగ్గా ఎలా ఉందో ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ రాజుకో, నెక్స్ట్ పరంపరలో అది వెళ్ళలేదు. అందుకే బ్రేక్ అయిపోయింది అనమాట, చైన్. అందుకనే ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇదే జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పవలసి వచ్చింది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అందుకే నేను మళ్ళీ నీకు చెప్తున్నాను జ్ఞానం. ఎందుకు కృష్ణుడు అర్జునుడికే చెబుతున్నాడు అనే విషయాన్ని మనం వచ్చే శ్లోకంలో చూద్దామంట. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏమైనా ఉంటే చూద్దామని ప్రభుపాద ఒక తాత్పర్యంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాద చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చూడండి, అందుకనే ప్రభుపాదులు ఇక్కడ మళ్ళీ మనకు భగవద్గీత ఒక ఎడిషన్, ఇది భగవద్గీత రచించాల్సి వచ్చింది, అనువాదం చేయాల్సి వచ్చింది. చెప్పుకున్నాం మనం ముందు కూడా ఒకసారి. ఇది ఇక్కడ మళ్ళీ వచ్చిందంటే ఎందుకంటే పాయింట్ వచ్చింది కనుక చర్చించుకుందాము. ఇప్పుడు ఎలాగైతే కృష్ణుడు అక్కడ ఏదో కొంతమంది దుర్మార్గులో ఎవరో మరి ఒక జ్ఞానాన్ని ఎలా నశింపజేశారో, అంటే దాన్ని కప్పేశారో, లేకుంటే దాన్ని మార్చేశారో, ఏదో చేశారో. అందుకని ఆ జ్ఞానం అనేది, ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది, నశించిపోయింది కదా. అందుకనే మళ్ళీ ఆ జ్ఞానాన్ని కృష్ణుడు ఇక్కడ ఇస్తున్నాడు. అలాగే ప్రభుపాదులు వారు అంటున్నారు, నేను ఈ భగవద్గీతాన్ని ఎందుకు ఈ ఆంగ్లవాదంలో నేను అనువదించాను అంటే, మన మార్కెట్లో అక్కడ ప్రభుపాదులు వారు భగవద్గీతాన్ని ఇంగ్లీష్లో రచించే ముందు అప్పటికే బయట మార్కెట్లో ఎన్నో భగవద్గీతలు ఉన్నాయంట, ఎంతోమంది రచించారంట. కానీ వాళ్ళందరూ అభక్తులు, వాళ్ళు భక్తులు కాదు. కానీ మేబీ వాళ్ళు సంస్కృతం వచ్చు, మేబీ సంస్కృతంలో పండితులు కావచ్చు. కానీ వారు ఈ గురు శిష్యు పరంపరలో రాలేదంట. కనుక వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళు భక్తులుగా కాదు. మరి వాళ్ళు భక్తులు కాదు, ఇలా గురు శిష్యు పరంపరలో రాలేదు. మరి ఎందుకండి భగవద్గీతను అనువదించారు అంతమంది? అంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం వచ్చు. అయితే ఎందుకంటే ఎన్నో రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులను ఆశించి, ఎందుకంటే చెప్పుకున్నాం కదా, భగవద్గీత అనేది ఎంతో ప్రఖ్యాతి చెందిన పుస్తకం. మనందరికీ చదివినా చదవకపోయినా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు భగవద్గీత అనేది మన హిందువులు చదువుకోవాల్సిన పుస్తకం అని. అవునా? చాలామంది చదవరు అనుకోండి, అది తప్పు, చేసిన పెద్ద తప్పు. ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషికి నేర్చుకోవాల్సిన శిక్షలు ఇందులో ఉన్నాయి. ఇది మొత్తం పృథ్వీలో ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు చదువుకుంటున్నారు. కాబట్టి మనకి నేర్చుకోవాల్సిన జ్ఞానం. కానీ అదే ఇక్కడ మనం చర్చించుకుంటున్న విధంగా కొంతమంది ఏం చేశారంటే, చాలా ఫేమస్ ఇది బుక్, చాలా ప్రఖ్యాతి చెందిన బుక్, కానీ నేను అనువదించాను అనుకో, నా పేరు కూడా పెరిగిపోతుంది, నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఒక రచయితగా నేను ఎంతో గొప్పవాడిగా పిలువబడను. లేకపోతే దీని ద్వారా ఈ యొక్క పుస్తకాన్ని ఇలా
అనువాదం చేసి దాని ద్వారా ఎన్నో పుస్తకాలు అమ్మి ఏదో బిజినెస్ డబ్బు వ్యామోహంతో ఇలా ఎన్నో రకాలు. ఒకవేళ అలాంటి వ్యామోహాలు లేకున్నా కానీ వాళ్ళు పరంపరలో రాలేదు, వాళ్ళు భక్తులు కాదు కనుక వారికి ఎలా ఈ జ్ఞానం అసలైన అర్థం కృష్ణుడు ఏమి చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే అండి సంస్కృతంలో ఒక శబ్దానికి ఎన్నో అర్థాలు ఉంటాయండి. దాన్ని శబ్దానికి ఏ అర్థం ఉద్దేశించి కృష్ణుడు అక్కడ అర్జునుడికి చెప్పాడు ఆ విషయం ఆ పరంపరలో మనం నేర్చుకుంటాం అన్నమాట. మన ఆచార్యుల ద్వారా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. దాని ద్వారా అది మనము బయట ఎవరో అభక్తుల ద్వారా విన్నామనుకోండి, అది మనం అర్థం చేసుకోలేము. చాలామంది అనుకుంటారు ఏంటి మీరు ఎప్పుడు ఈ పరంపరల నుంచి వచ్చిన ఈ భగవద్గీత జ్ఞానాన్ని అంటే మా భగవద్గీత యథాతథము ఇది కదా ప్రభుపాదులు రాసిన బుక్ భగవద్గీత యథాతథము. సో ఎందుకు ఇదే బుక్ చదవాలంటారు, ఎన్నో బుక్కులు ఉన్నాయి, ఏదైనా చదువుకోవచ్చు కదా, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఒకటే కదా, అన్ని శ్లోకాలు అన్నిట్లో ఒకటేలాగా ఉంటాయి కదా, వేరే ఉండవు కదా అని. అవునండి, శ్లోకాలు ఒకటే ఉంటాయి కానీ దాని యొక్క తాత్పర్యం దాని యొక్క అర్థము అవి వేరువేరుగా రాస్తారండి జనాలు. ఎందుకంటే వాళ్ళు సంస్కృత పండితులు కదా, దాన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు అన్నమాట. దాని అర్థాలు ఎన్నో రకాల అర్థాలు వాళ్ళకి ఇష్టం వచ్చినాక వాళ్ళకి ఉన్న మనోభావాలని వాళ్ళ అనర్థాలు ఉన్నాయండి. వాళ్ళ హృదయాలన్నీ అనర్థాలు నిండి ఉన్నాయి. అలాంటి అనర్థాలతో వాళ్ళు ఆలోచించి ఏ ఉద్దేశంతో ఏమి రాయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ రాసేస్తారన్నమాట. అంటే కృష్ణుడు ఏ ఉద్దేశంతో భగవద్గీతను చెప్పాడో ఆ ఉద్దేశం మనకు ఎప్పటికీ తెలుసుకోలేము. అందుకనే ప్రభుపాదుల వారు అన్నారు, నేను రాయకున్న ముందు మార్కెట్లో అప్పటికే 100ల కొద్ది భగవద్గీతలు ఉన్నాయి, 100ల కొద్ది రచయితలు భగవద్గీతలను రాశారు, అనువదించారు. ఇంకా అప్పటికే మొత్తం దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఇది ఎంతో ప్రఖ్యాతి చెందిన పుస్తకం, ఎంతోమంది చదివారు. కానీ ఎంతమంది భక్తులయ్యారు? భగవద్గీత చదివిన తర్వాత ఎంతమంది యొక్క జీవితాలు మారిపోయాయి? ఆ భగవద్గీత చదివిన తర్వాత ఎంతమంది కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారు? ఈ జీవితాన్ని మార్చే పుస్తకం భగవద్గీత, కానీ భగవద్గీత చదివిన తర్వాత వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి, ఏమాత్రం మార్పు లేదు. ఎందుకంటే వాళ్ళు పరంపరలో గురు శిష్య పరంపరలో ఒక ప్రామాణిక పరంపరలో వచ్చిన కృష్ణుడి యొక్క భక్తుడి ద్వారా రచించిన అనువాదాన్ని చదవలేదు, అసలైన అర్థాన్ని తెలుసుకోలేదు. అందుకే ప్రభుపాదుల వారు ఈ పుస్తకం ఎప్పుడైతే రాశారో అనువదించారో ఈ యొక్క పుస్తకం ప్రఖ్యాతి ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా భగవద్గీత ఏదైతే ప్రచురించబడి ఇంకా విశ్వవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిన విశ్వవ్యాప్తంగా అందరూ చదివిన పుస్తకం ఇప్పుడు చదివే భగవద్గీత అంటే అది ప్రభుపాదుల వారు అనువదించిన భగవద్గీత పరంపరలో. అది చదివి ఎంతమంది, ఒక్కరు కాదండి, ఇద్దరు కాదండి, వేలు లక్షలు కోట్ల మంది ఇప్పుడు భక్తులుగా మారారు, కృష్ణ భక్తులు అయ్యారు. కృష్ణుడు అంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా ఈరోజు కృష్ణ భక్తి చేస్తున్నారు, మన దేశంలో కాదు విదేశాల్లో కూడా. ఎందుకంటే ఇది ఒక ప్రామాణిక పరంపరలో వచ్చిన ఒక గురువు ఇచ్చిన భగవద్గీత అసలు యథాతథం ఎలా కృష్ణుడు చెప్పాడో అలాగే అదే ఉద్దేశం అదే అర్థంతో ఇచ్చిన భగవద్గీత కనుక అది చదివినందుగా వాళ్ళ యొక్క జీవితాలు మారిపోయాయి. సో అందుకనే మొత్తం విశ్వవ్యాప్తంగా ఎన్నో మనుషులు ఎన్నో రకాల ఎన్నో జాతుల మనుషులందరూ భగవంతుడి యొక్క భక్తులు అయిపోయారు. వాళ్ళ యొక్క జీవితాలే మార్చుకున్నారు. భగవద్గీతలో ఎలా రాశారో వాళ్ళ జీవితాన్ని దాని అనుగుణంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇదేలా సంభవము? ఇది మ్యాజిక్ అనమాట, ఇది మెరాకిల్. ఒకసారి ఒక ఇంటర్వ్యూవర్ అమెరికాకి వెళ్ళినప్పుడు భగవంతుడు అంటే ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు మన ప్రభుపాదుల వారు అక్కడ ఒక టీవీ రిపోర్టరు ఇంటర్వ్యూవరు అడిగారనమాట, స్వామీజీ చాలామంది భారతదేశం నుంచి గురూజీలు స్వామీజీలు వస్తుంటారు, భగవంతులు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు, కాబట్టి వీళ్ళందరూ ఈ భగవంతుడు స్వామీజీ గురూజీ వస్తుంటారు కదా, మరి వాళ్ళు ఎన్నో రకాల మాయలు మ్యాజిక్ చూపిస్తుంటారు, మీరు ఏదైనా మ్యాజిక్ చూపించండి అని. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, మీకు కనిపించట్లేదా ఇక్కడ 100ల మంది నా శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ అమెరికా నుంచి యూరోప్ నుంచి ఉన్నారు, వీళ్ళందరూ అమెరికా పిల్లలందరూ వాళ్ళకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదు, వాళ్ళు మత్తుకి ఈ యొక్క కామానికి మరియు యొక్క మాంసంకి వీటికన్నిటికీ బానిసలుగా తిరిగే హిప్పీలుగా మారుతుంటే వాళ్ళకి నేను ఈ భగవద్గీత చెప్పి ఈరోజు వాళ్ళని సాధువులుగా చేశాను. వాళ్ళందరూ ఈ 4 నియమాలు పాటించి రోజు 16 మాలలు జపం చేసి వాళ్ళ యొక్క జీవితాన్నే వాళ్ళు మార్చుకున్నారు మొత్తం. ఇది ఎలా సంభవం? ఇది మ్యాజిక్, ఇంతకన్నా మ్యాజిక్ ఇంకేం కావాలి మీకు అని చెప్పారనమాట రిపోర్టర్కి. ఇంకొకసారి భగవద్గీత గురించి ఎప్పుడు అన్నారంటే ప్రభుపాదులు వారు ఒకసారి లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక రిపోర్టర్ అడిగాను అనమాట,
చాలామంది విదేశాలకు వస్తుంటారు స్వామీజీలు, ఇంకా చాలామంది భారతీయులు డబ్బులు సంపాదించుకోవడానికి, బిజినెస్ చేయడానికి, ఇలా ఏవో ఒక భౌతిక కారణాల వల్ల వస్తుంటారు. ఏదో ఒక లాభం ఆశించి ఈ దేశాలకి చదువుల కోసం కూడా వెళ్తుంటారు. సో ప్రభుపాద వారు స్వామీజీ మీకు ఏ లాభం ఆశించి, మీరు దేన్ని ఆశించి ఏం పొందాలనేసి ఇక్కడ దేని కొరకు ఈ యొక్క లండన్కి వచ్చారు మీరు? మీకేం కావాలి ఇక్కడ లండన్లోంచి అంటే ప్రభుపాద వారు అన్నారు, మీ యొక్క బ్రిటిషర్లు మా యొక్క దేశాన్ని పాలించినప్పుడు ఎంతో సంపదను, కోట్లాది సంపదను, బంగారాన్ని, వజ్రాల్ని, వైడూర్యాల్ని అన్నిటినీ దొంగిలించుకొని పోయారు. కానీ అసలైన సంపద మా భారతదేశాన్ని ఈ భగవద్గీతని మర్చిపోయారు. అందుకే ఈ భగవద్గీత ఇవ్వడానికి నేను వచ్చాను. నాకేం అవసరం లేదు మీ దగ్గర నుంచి. ఈ భగవద్గీతని మీరు మర్చిపోయారు, తీసుకెళ్ళడం, అసలైన సంపద మర్చిపోయారు, అది ఇవ్వడానికి నేను వచ్చాను అని ప్రభుపాదులు వారు చెప్పారనమాట. అదండి గొప్పదనం ఈ యొక్క భగవద్గీతది. అందుకనే మీరు ఈ భగవద్గీతనే చదివితే మీకు అసలైన జ్ఞానం, అసలైన లాభం దక్కుతుంది భగవద్గీత చదివింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెబుతాడనమాట మనకి, ఎందుకు నేను నీకు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను, ఈ దివ్య జ్ఞానాన్ని. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఇది ఉత్తమ రహస్యం, కానీ నీకెందుకు ఇస్తున్నాను, నీ రహస్యాన్ని నీకెందుకు చెప్తున్నాను? ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోగలవు. ఎందుకు నువ్వు అర్థం చేసుకోగలవు? ఎందుకంటే నువ్వు భక్తోసి మే సఖా చేతి, నువ్వు భక్తుడు, నువ్వు నా భక్తుడివి మరియు నా స్నేహితుడివి. అందుకని ఈ 2 కారణాలు ఉన్నాయి నీకు. ఈ 2 కారణాల వలన నువ్వు ఈ యొక్క రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే భగవద్గీత యొక్క రహస్యాన్ని అంటే అర్థం, ఈ భగవద్గీత అందరూ చదువుకోవచ్చు అండి, కానీ ఈ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోగలం? ఎవరు అర్థం చేసుకోగలరు? ఇది యోగ ప్రోక్త పురాతనమైన యోగ జ్ఞానము. ఇది నేను చెప్పాను నీకు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా యొక్క భక్తుడివి మరియు స్నేహితుడు. అందుకే అన్నామండి, మీరు కృష్ణ భక్తులు అవ్వాలి. అప్పుడు కృష్ణుడిని అట్లీస్ట్ మీరు భగవద్గీత అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు భగవంతుడు అని అర్థం చేసుకొని మీరు చదవాలి. చాలామంది చెప్పాం కదా, అనువాదకర్తలు ఎవరైతే రచయితలు అనువదించారో భగవద్గీతను, వారికి చాలామంది నమ్మకమే లేదు భగవంతుడని, కృష్ణుడు. వాళ్ళు అనుకుంటారు కృష్ణుడు ఒక రాజకీయ నేత, లేకపోతే ఆయన కూడా ఒక సాధారణ మనిషి, ఒక రాజు, యాదవ రాజు, ఇలా అనుకుంటారు అనమాట. ఏదో గొప్ప తెలివైన వాడు అని కూడా అనుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే అనుకుంటారు ఇదంతా కృష్ణుడు అసలు ఈ భగవద్గీత, ఈ కృష్ణుడు, మహాభారతం, అర్జునుడు ఎవ్వరూ లేరు, ఇదంతా ఒక కట్టు కదా. కాకపోతే ఇందులో మనకు ఒక జ్ఞానం అనేది ఉంది, ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అందుకే మన ఋషులు కోరో రాసేసారు ఈ జ్ఞానాన్ని, ఇలా కృష్ణుడు అనే పేరుతో, రాముడు అనే పేరుతో మనం చదువుకొని మనం లాభం తెచ్చుకోవచ్చు అని. అలా కూడా భగవద్గీతను అనువదించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇలాంటి ఉద్దేశంతో, ఇలాంటి మనస్తత్వంతో, ఇలాంటి అర్థంతో వీరు ఎవరైతే భక్తులు కాదో వారు అర్థమే చేసుకోలేరు భగవద్గీతని. ఎలా వాళ్ళు అనువదించి మనకు అర్థం చేయగలరు? ఇది సంభవమే కాదు. అందుకని ఇక్కడ కృష్ణుడు మనం చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి మనం కృష్ణుడి నుంచే. కృష్ణుడు అంటున్నాడు, అందుకే మనం ఇప్పుడు స్నేహితుడు, కృష్ణుడు యొక్క స్నేహితుడు అయ్యేదంటే మనం శుద్ధ భక్తులు అయిన తర్వాత అప్పుడు కృష్ణుడు యొక్క స్నేహితులు అవ్వచ్చు మనము. కానీ ఇప్పుడైతే మనం అట్లీస్ట్ కృష్ణుడి యొక్క భక్తులుగా మారితే అప్పుడు మనం కృష్ణుడి యొక్క చెప్పిన భగవద్గీతని బాగా అర్థం చేసుకోగలం. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఈ 3 శ్లోకాలు కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మీరు అడుగుతూ ఉంటారు కదా ఇంపార్టెంట్ శ్లోకాలు అనేసి. ఇందులో చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు చర్చలో ఈ మొదటి 3 మీరు ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత కూడా మనకి ఇంకో ఫేమస్ శ్లోకాలు ఇంకో 3 వస్తాయి. 3 ఇంకా 4 ఉన్నాయి. అవి కూడా చూద్దామంట. ఎంతో ప్రఖ్యాతి చెందిన శ్లోకాలు మీకు కూడా తెలుసు అనుకుంటా. అవి ఈరోజే చూడబోతున్నాం. అవి కూడా వచ్చే నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇప్పుడు చూడండి, ఈ 3 శ్లోకాలు వినగానే అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఈ అర్జునుడికి వచ్చిన ప్రశ్న ఏంటో చూద్దామా? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీని ద్వారా మనకి ఎన్నో విషయాలు కృష్ణుడి గురించి కృష్ణుడు స్వయంగా చెబుతాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః.
కృష్ణ, నీకన్నా ఎన్నో రోజుల క్రితం కదా సూర్యభగవానుడు పుట్టింది, నువ్వు పుట్టింది నాతో పాటే కదా, నేను పుట్టిన సమయానికే ఇంచుమించు అదే సమయానికి పుట్టావు కదా, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు ఆ సూర్యభగవానుడు వివస్వానుడికి, అంటే ఇది చాలా రోజుల క్రితం అయిందే కదా విషయం, ఎందుకంటే వివస్వానుడు ఇక్ష్వాకు, ఇప్పుడు ఇక్ష్వాకు లేడా, ఎప్పుడో అయిపోయాడు. ఇక్ష్వాకు ఎప్పుడో పరవతి ప్రాప్తించాడు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం అనే విషయం అర్జునుడికి అర్థమైపోయింది. అందుకే ఆయనకు అర్థం కావట్లేదు, నువ్వు నాతో సమానంగా ఉన్న వయస్సు కదా మనది, స్నేహితులం కదా, మరి ఇన్ని రోజుల క్రితం నువ్వు ఎప్పుడు ఎలా చెప్పావు, ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. కథం ఏతా ద్విజానీయం, నాకు నువ్వు ఇది అర్థం చేయించు, నాకు అర్థం కావట్లేదు, ఇది లాజిక్ అర్థం కావట్లేదు నాకు, ఈ రహస్యమైనవి. త్వమాదో ప్రోక్తవానితి, ఇదంతా నువ్వు చెప్పానంటున్నావు, ఎలా చెప్పావు, ఫస్ట్ నాకు ఈ పాయింట్ క్లియర్ చేయి, తర్వాత ముందుకెళ్దాం. సో ఇక్కడ అర్జునుడు యాక్చువల్లీ మనకు చెప్తున్నాం కదా, అర్జునుడు శుద్ధ భక్తుడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు యోగమాయ ప్రభావం వలన అర్జునుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. దీని ద్వారా మనకేంటంటే ఎన్నో కృష్ణుడు మనకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా, అర్జునుడి ప్రశ్నల ద్వారా జవాబు రూపంలో ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు అలా ప్రశ్న అడిగితే కృష్ణుడు తన గురించి చెప్పాల్సిందే ఇప్పుడు, అవునా? ఇప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఇంకా నేనే భగవంతుడు అని ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాల్సిందే. ఇప్పుడు ఎవరైనా కొంతమంది అంటారు, ఇదేంటి కృష్ణుడు ఇలా స్వయంగా నేనే భగవంతుడని చెప్పుకుంటున్నాడు అంటే, మరి అడిగితే చెప్పాల్సిందే కదా. ఇప్పుడు మీరు కంపెనీ యొక్క CEO, ఆ కంపెనీ యొక్క ఓనర్, ఆయన ఒక ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఆ కంపెనీ సొంతం, ఆయన కంపెనీ ఆయన సొంతమే, ఆయన అడిగేసి ఈ కంపెనీ ఎవరిదండి అంటే ఆయన ఏం చెప్పాలి, ఇంకా నాదే అని చెప్పుకోవాలి కదా, ఆయన పక్కోడదని చెప్పలేడు కదా. అలాగే అనమాట, భగవంతుడు మీరు అడిగాడు అనుకోండి, మీరు ఎవరు అంటే మేము భగవంతుడు అని చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి కృష్ణుడిది. మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఇప్పుడు చెప్పాల్సిందే కృష్ణుడు, నీకు నాకు చాలా తేడా ఉంది నాయన, నేను భగవంతుడిని, నువ్వు భక్తుడివి, నువ్వు ఒక సామాన్య మనిషివి, కానీ నేను భగవంతుడిని, అందుకే నీకు నాకు తేడా ఉంది. ఆ తేడా ఏంటో మనం చూద్దాము. దీని ద్వారా భగవంతుడికి ఒక సాధారణ మనిషికి ఎన్ని తేడాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచ్చే శ్లోకంలో. ఇప్పుడు భగవంతుడికి ఆ విషయాన్ని మనకు చెప్తాడు. ఇది దివ్య జ్ఞానం మొదలైపోయింది అనుకోండి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప అని అంటున్నాడు. పరంతప, బహూని మే వ్యతీతాని, ఎన్నో జన్మలెత్తామో నువ్వు నేను, మన ఇద్దరం కలిసి ఎన్నో జన్మాని తవ చార్జున, నువ్వు నేను కలిసి ఎన్నో జన్మలెత్తాము. తాన్యహం వేద సర్వాణి, అవన్నీ నాకు గుర్తున్నాయి. నత్వం వెత్త పరంతప, కానీ నీకు మాత్రం ఒక్క జన్మ గురించి కూడా పూర్వజన్మ గురించి గుర్తులేదు. ఇది నీకు నాకున్న భేదం అని ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు కృష్ణుడు. సో దీని ద్వారా మన ఒక జీవుడికి భగవంతుడికి ఉన్న తేడా విషయంలో ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. మనకి ఏమీ గుర్తుండవు. పునర్జన్మలో ఎన్నో జన్మలు ఎత్తాము, కానీ మనకి ఏ జన్మలో ఏం చేసుకున్నామో మనకి ఏమీ గుర్తులేదు. కానీ భగవంతుడికి ప్రతి జన్మలో మనం ఏం చేస్తామో ఆయన గుర్తు, అవునా? అలాగే భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు అనమాట. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు అనమాట, ఆయన గురించి చెప్పాల్సిందే ఇప్పుడు ఇవి. అందుకే దీన్ని దివ్య జ్ఞానం అంటారు. ఇది తెలుసుకుంటే మనకి ఎంత లాభమో అది కూడా, ఈ లాభం అనేది కూడా ఈరోజే మనం చూస్తాం కొద్దిగా, మళ్ళీ రేపు కూడా కొద్దిగా చూద్దామంట. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. తో ఇక్కడ ఏమంటున్నాడంటే అజోపి సన్నవ్యయాత్మ. అజ అంటే భగవంతుడికి ఎప్పుడు మనలాగా జన్మ అనేది లేదు. మనం జన్మించినట్టు భగవంతుడు జన్మించడు, ఆయన ఎవరు పుట్టించలేదు, అందుకే ఆయన అజ అంటారు. చాలామంది అడుగుతారు, మీరు అంటున్నారు అన్నిటికీ ఒక సృష్టికర్త ఉంటాడని, సరే ఆయన దేవుడు అంటున్నారు కదా, సరే ఆ దేవుడిని ఎవరు సృష్టించారండి? అప్పుడు ప్రభుపాదుల ద్వారా అంటే ఎవరైతే ఎవరో ఒకరు ఉంటారు కదా సృష్టించేది, ఫైనల్గా ఆ ఫైనల్ సృష్టికర్తే దేవుడు. సో అదే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడు అంటే ఆయన్ని ఎవరు పుట్టించలేదండి, ఆయనే అందరికీ పుట్టుకకు కారణం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే, అందుకే ఆయన్ని అజ అంటారు. అజోపి సన్నవ్యయాత్మ. సో నన్ను ఎవరు పుట్టించలేదు,
ముందు నుంచి ఉన్నాను నేను. నన్ను ఎవరు జన్మనివ్వలేదు నాకు. ఇంకా నా యొక్క శరీరము చిన్మయ శరీరం, ఆధ్యాత్మిక శరీరం. నాకు సాధారణమైన భౌతిక శరీరం అనేది కాదు నాకు ఉండేది. ఇంకా నేను ప్రకృతిం స్వామధిష్టాయ, నేను అధిపతిని, మొత్తం జీవులకి, ప్రకృతి, మొత్తం సృష్టికే నేను అధిపతిని. సంభవామ్యాత్మ మాయయా, ఇవన్నీ సంభవం ఎలా, ఈ అవతారం కూడా ఇవన్నీ కూడా సంభవం ఎలా అంటే నా యొక్క ఆత్మమాయ, ఇంటర్నల్ పొటెన్సీ అంటే అంతరంగ శక్తి ద్వారా. మనం చెప్పుకున్నాం కదా, ఈ మన 3 రకాల శక్తులు ఉంటాయి భగవంతుడికి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకోటి తటస్థ శక్తి అని. సో మనము తటస్థ శక్తికి చెందిన వాళ్ళం అంట. జీవాత్మలు అందరము తటస్థ శక్తికి చెందిన. తటస్థ అంటే మధ్యలో ఉంటాం, అటు ఇటు కాకుండా. అంటే ఇప్పుడు ఈ తటస్థ శక్తి ఎప్పుడు అంతరంగ శక్తి యొక్క ఆధీనంలో కానీ బహిరంగ శక్తి ఆధీనంలో కానీ ఉండాలంట. ఇండిపెండెంట్గా ఉండలేదు ఈ జీవుడు అనేది. ఎవరో ఒక శక్తి ఆధీనంలో పనిచేస్తాడు. ఇప్పుడు శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతరంగ శక్తి ప్రభావం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతారు, అంతరంగ శక్తి ప్రభావం వల్ల. అందుకే ఆ అంతరంగ శక్తి, దాన్ని మనము యోగమాయ అని కూడా అంటాం. ఆ యోగమాయ ప్రభావం ద్వారానే ఈ అర్జునుడు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు. మనము అలాగే మహామాయ ప్రభావం వలన, అంటే బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ప్రభావం వలన మన బద్ధజీవులందరము జీవిస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కదా. చాలామంది అంటారు ఇదేంటంటే కృష్ణుడే మొత్తం ప్లాన్ చేసి అర్జునుడితో ఈ క్వశ్చన్ అన్ని అడిగిస్తున్నాడు అనమాట, ఇందులో ఇంకా అర్జునుడిది ఏముంది అని. అలా కాదండి. ఇప్పుడు మనం ఉన్నాం, మీకు తెలుసా, మీకు అర్థమవుతుందా, నేను ఈ యొక్క 3 గుణాల ప్రభావం ద్వారా రకరకాల కార్యాలు చేస్తున్నాను, నాకు ప్రేరణ కలుగుతుంది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని. అది యొక్క 3 గుణాల ప్రభావం వల్ల జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించగలమా? మనకు అసలు అర్థం కావట్లేదు. మనం ఏమనుకుంటాము, అహం కర్త, నేనే కర్త, నేను ఏది కావాలనుకుంటే అది చేసుకుంటున్నాను, ఎక్కడ 3 గుణాల ప్రభావం ఉంది నా పైన అనుకుంటారు. అలాగే అనమాట. అది మనకు అర్థం కావు అంత ఈజీగా. చాలా కొంచెం జ్ఞానము, ఇంకా మన యొక్క భక్తి సాధనలో ఉన్నతి చెందినప్పుడు కొద్దిగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉందన్నమాట. ప్రభుపాద గారు ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో. చాలామంది ఒక్కొక్కసారి ఎవరైనా అనుకుంటారు నేనే భగవంతుడిని అని చెప్తారు. భగవంతుడు ఇక్కడ అన్నాడు. అలా ఎవరైనా అన్నారనుకోండి, భగవంతుడికి అన్నో జన్మలు ఏమేమి జరిగాయి అన్నీ గుర్తున్నాయి, మనకి నిన్న ఏం జరిగిందో మనకి ఈరోజు గుర్తుండదు. ఇప్పుడు మీరు అడిగామనుకోండి ఈ ప్రశ్నని, మీరు సరిగ్గా అంటే ఈ సమయానికి రేపు నిన్నేం చేశారంటే ప్రభుజీ మీ లెక్చర్ వింటున్నాం అనొచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ మామూలుగా అయితే ఇదే సమయానికి మనకి డైలీ లెక్చర్ అవుతుంది కాబట్టి మీరు ఎవ్రీడే ఇప్పుడు ఈ సమయానికి ఇదే పని చేస్తుంటారు. కానీ ఒకవేళ ఇంకొక సమయంలో ఒకవేళ మీరు మిమ్మల్ని అడిగామనుకోండి, ఒక 10 రోజుల కింద మీరు బ్రేక్ఫాస్ట్లో పొద్దున టిఫిన్కి ఏం తిన్నారు అని, అప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించిన తర్వాత కూడా గుర్తుకు రాకపోవచ్చు. 10 రోజుల కింద ఎందుకంటే నిన్నటి కూడా ఒకసారి మర్చిపోతాం. ఏం తిన్నామంటే కొద్దిసేపు ఆలోచించాల్సి వస్తుంది, అవునా? సో అలాంటిదన్నమాట మన యొక్క స్మృతి ఎంత బాగా గుర్తుంటాయో మనకి. అలాంటిది ఇంకా పోయిన జన్మలో ఏం గుర్తుంటుందండి. కానీ భగవంతుడికి వచ్చేసి ఆయన అన్ని జన్మలో అన్నీ ఏం జరిగింది అన్నీ గుర్తుంచుకోగలుగుతాడు. అది మనకు భగవంతుడికి ఉన్న తేడా అన్నమాట. ఇంకా ఆయన శరీరం కూడా మనలా కాదు, ఆధ్యాత్మిక శరీరం. ఇది ముందు కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. ఓకే, ఎలాంటిదంటే మనకు ప్రభుపాద వారు ఇక్కడ రాశారు. అక్కడ మీరు ఎప్పుడైనా కృష్ణుడి ఒక ఫోటో చూసారు? ఎప్పుడైనా కృష్ణుడు నవ యవ్వనం చ అంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటాడంట, యూత్. మీరు రణభూమిలో కూడా కృష్ణుడిని చూస్తే యంగ్గానే కనిపిస్తాడు. భీష్మ పితామహని చూసాను అనుకోండి, ఎంతో పెద్ద జుట్టు ఉంటుంది, తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, తెల్ల మీసం ఉంటుందన్నమాట. కానీ కృష్ణుడికి అలా కాదు. కృష్ణుడు చూసారా, యంగ్గా కనిపిస్తారు ఎప్పుడు. ఎందుకంటే ఆయన శరీరము ఎప్పుడు ఆయన ముసలివాడు కాడనమాట. ఎవరైనా నేను భగవంతుడు అన్నారనుకోండి, మీరు అది చెక్ చేసుకోవాలి. మరి ఆయన ముసలివాడు అవుతున్నాడు, ముసలితనం ఆయనకు వచ్చేసి ఆ హెయిర్ డై వేసుకొని ఇంకా దాన్ని యంగ్గా కనిపించాలని చెప్పుకుంటూ నేనే బాబాని, నేనే భగవంతుడిని అనుకున్నాడు అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అది మరి ఎందుకయ్యా నువ్వు హెయిర్ డై పెట్టుకొని మరి ఇలా నేను యంగ్గా ఉన్నట్టు చూపించుకుంటున్నావు? భగవంతుడు అలా హెయిర్ డై పెట్టుకొని యంగ్గా ఉన్నట్టు చూపించుకోడు, యువ వయసులో ఉన్నాడు. నిజంగా భగవంతుడు నవయువనంచ. సో అప్పుడు కూడా ప్రభుపాదులు అన్నారు, ఆయనకి ఆ కురుక్షేత్ర రణభూమిలో ఎప్పుడైతే యుద్ధ భూమిలో ఉన్నాడో ఆ సమయానికి ఆయనకి వాళ్ళ ఇంట్లో మనవరాళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఆ వయస్సు 125 ఎవరు చెప్పారు నాకు క్యాలిక్యులేట్ చేసి, 125 సంవత్సరాల వయస్సు ఇప్పుడు కృష్ణుడిది. కానీ ఆయన ఎలా అనిపిస్తున్నాడు? 25 సంవత్సరాల ఒక యువకుడిలాగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృష్ణుడి యొక్క శరీరం ఎప్పుడూ మనలాగా
ముసలితనాన్ని లోనవ్వదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే భగవంతుడి యొక్క, ఇప్పుడు మనం భగవంతుడి గురించి చర్చించుకుంటాం కదా, భగవంతుడి యొక్క లీలలు కూడా నిత్య లీలలు అనమాట. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రభుపాదులు గారు చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు ఉన్నాయి, మనం చర్చించుకుంటున్నాము. సో ప్రభుపాదులు గారు అంటున్నారు కిషోరావస్థ. అది కిషోరావస్థ. మామూలుగా కృష్ణుడు భగవద్ధామాలు ఎప్పుడు కిషోరావస్థ. కిషోరావస్థ అంటే 16 ఏళ్ళు అలా అనమాట. ఆయన అక్కడ అదే అవస్థలో మన గోలోకధామం బృందావనంలో ఆధ్యాత్మిక జగతంలో కిషోరావస్థలోనే ఉంటాడు. అందుకే కిషోరి అంటారు రాధారాణి కూడా అదే కిషోరావస్థ, యవ్వన వయసు, జస్ట్ టీనేజ్ వయసులో ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా రాశారు 20-25 ఏళ్ళ కుర్రాళ్ళ కనిపిస్తాడు కృష్ణుడు ఇక్కడ మన రణరంగ భూమిలో అని రాశారు ఇక్కడ తాత్పర్యంలో. సో ఇంకొక విషయం మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ప్రభుపాద ద్వారా మెన్షన్ చేశారు అంటే తాత్పర్యంలో. ఇదేంటంటే కృష్ణుడు ఎప్పుడైనా చనిపోడండి. కృష్ణుడు యొక్క లీలలు నిరంతరం నిత్య లీలలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కాకుండా ఇంకో జగత్తులో చెప్పాం కదా, అనంత బ్రహ్మాండ కోటి నాయకుడు ఆయన. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎక్కడ కాకపోతే ఇంకో చోట నడుస్తూనే ఉంటాయంట కృష్ణుడి లీలలు ఎప్పుడు. సో అది ఎలా అర్థం చేసుకోవడం, నిత్యలీలలు అంటే ఏమిటి అనే దానికి సూర్యుడు ఉదాహరణ ఇచ్చారండి. సూర్యుడు మనకు ఈరోజు ఉదయించాడు అనిపిస్తుంది, తర్వాత ఇప్పుడు కొద్దిసేపు అయినాక అస్తమిస్తాడు అనిపిస్తుంది. కానీ సూర్యుడు ఉదయించడం అస్తమించడం కాదండి, సూర్యుడు ఆయన కాలమానం ప్రకారం ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయన పొజిషన్ ప్రకారం. కానీ మనకు అలా అనిపిస్తుందంట, మన దృష్టికి ఆయన ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనిపిస్తుంది. అలాగే కృష్ణుడు మన ముందు అవతరిస్తున్నాడు అంటే కృష్ణుడు వచ్చాడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా. కానీ కృష్ణుడు యొక్క లీలలు నిత్య లీలలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. లీలలు అంటే ఇప్పుడు కూడా కృష్ణుడు ఎక్కడో ఇంకో లోకంలో లీలలు చేస్తూనే ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సమయం ఎంతైందండి? ఒకవేళ ఇప్పుడు సమయం చూశాను 4:57, 4:57 అయిందండి సమయం. 4:57 అయింది సమయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే కాసేపు అయినాక 4:58 అవుతుంది. 1 నిమిషం అయిపోతుందా? 58. ఇప్పుడు 4:58 అయిపోయింది కానీ కానీ 4:57 ఇంకో చోట ఎక్కడ అవుతుందండి, అవునా? ఇప్పుడు మనకు 4:58 అయింది, ఈ 4:58 ముందు ఇంకో చోట ఎక్కడో ఉండేదండి. అంటే ప్రతిసారి ఈ 4:57 ఎక్కడో అక్కడ ఉందన్నమాట. ఈ మొత్తం ఈ ప్రపంచంలోనే ఎక్కడో కాదు, అంటే మన భూమి మీదే మనం చూసుకుంటే టైము. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఈ సమయం ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర 6 గంటలు అవుతుంది, ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర 8 అవుతుంది. అలా ప్రతి సమయం ఎప్పుడు ఫిక్స్ అనమాట. అంటే ప్రతి చోట ఎక్కడో ఒక చోట పొద్దున అవుతుంది, ఉదయిస్తున్నాడు సూర్యుడు, ఎప్పుడు ఉదయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ, ఇంకోసేపు అయినా ఇంకో చోట, అలా అనమాట. సో ఇవి నిత్య లీలలు ఉన్నాయి. కృష్ణుడు కూడా అలాగే అనమాట. సో ఇవి మనం ఇంకా బాగా ఎప్పుడైతే ఇంకా మనం చదువుతూ ఉంటామో శాస్త్రాలు ఇంకా బాగా మనకి అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు అన్నిటికన్నా ప్రఖ్యాతి చెందిన శ్లోకం మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఈ 2 శ్లోకాలు 7, 8. సో దీన్ని చర్చించుకుందామంట. 7వ శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు భగవంతుడు అవతరిస్తాడు మన జగత్తులో చూస్తాం కదా మనము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మము గ్లాని అంటే తగ్గిపోతుందో, క్షీణించిపోతుందో, ధర్మం అనేది లేకుండా పోతుందో, అలాంటి సమయంలో ప్రతి యుగంలో నేను వస్తాను. యయా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య. ఒకవేళ అధర్మం పెరిగిపోతుంది, ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నేను ఈ యొక్క భూమి మీద అవతరిస్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు. సో ఇలా ఎప్పుడు అవతరిస్తారనే విషయాలు కూడా కృష్ణుడివి, ఏ యుగంలో ఎప్పుడు వస్తారనే విషయాలు, అవతారాలు అన్నిటి గురించి మనకు శాస్త్రాల్లో ఉంటాయి. మనం చూసాం కదా, మనం భాగవతంలో మనం చదువుకున్నాం 22 లీలా అవతారాల గురించి చదువుకున్నాం, పురుష అవతారాల గురించి చదువుకున్నాం, గుణావతారాల గురించి చదువుకున్నాం. ఇలా ఇంకా ఎన్నో అవతారాల గురించి చదువుకుంటాం, యుగ అవతారాల గురించి కూడా, ఇంకా శక్తావేశ అవతారాలు కూడా చూసాం మనము. సో ఇలా ఎన్నో రకాల అవతారాల ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది, ఏంటంటే ధర్మస్థాపన. అవునా? మనం చూసాం కదా, నారదముని ధర్మస్థాపన కోసమే కదా భాగవతాన్ని రచిస్తున్నాడు. వ్యాసదేవులు నారదముని కూడా ఆ ధర్మస్థాపన కోసమే కదా ప్రచారం చేస్తున్నాడు. వ్యాసదేవునికి కూడా చెప్పిన ఉపదేశం
దాని గురించి ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ కలియుగంలో. అంటే ఈ యొక్క భగవంతుడి యొక్క అవతారాల్లో ఒక లక్ష్యం అనేది ధర్మాన్ని స్థాపించడం. ఏ విధంగా ధర్మాన్ని స్థాపిస్తారనేది ప్రతి అవతారంలో ఒక్కొక్క స్టైల్లో అవతారం అనేది చేస్తుందన్నమాట. సో ఇలా ఆ యొక్క సమయానుసారం సమయం, సందర్భం, ఆ యొక్క ప్రజలు యొక్క తెలివి, దాని ప్రకారం భగవంతుడు శిక్షణలు, బోధనలు ఇస్తాడనమాట. అందుకే బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న ప్రజలు ఎంతో దిగజారిన అవస్థ కాబట్టి వాళ్ళకి అహింస పరధర్మ అనే శిక్షలు కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ భగవద్గీత అనేది మనం చూస్తున్నాం, కృష్ణుడు అంటున్నాడు దీన్ని ఎవరికి ఇచ్చాడు? సూర్య భగవానుడికి. అంటే సూర్య భగవానుడు అంటే ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన కూడా ఒక రకమైన శక్తావేశ అవుతాడు. అప్పుడప్పుడు భగవంతుడి సూర్య భగవానుడి రూపంలో వస్తాడు అనమాట. సో అవతారం ఎత్తాడు. సో భగవంతుడు అలాంటి పెద్ద పెద్ద దేవతలకి ఇచ్చిన జ్ఞానం అంటే వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని నడిపిస్తున్నారండి. సూర్యభగవానుడు ఇంకా మిగతా అందరు దేవతలు. సో వాళ్ళకి ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, రాజులకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈయన యుధిష్ఠిర మహారాజు సామ్రాట్, ఆయన మొత్తం భూమండలానికి, అంటే భూమి మీద మొత్తం భూమాతకి, అన్ని దేశాలకి ఆయన మహారాజు, సామ్రాట్. ఆయనతో పాటున ఆయనకు సమానమైన ఈయన అర్జునుడికి ఇలాంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నారండి. అంటే ఈ జ్ఞానం సాధారణమైన జ్ఞానం కాదు, ఏదో అల్ప జ్ఞానులకి, తెలివి లేని వాళ్ళకి ఇచ్చే జ్ఞానం కాదు, ఇది ఎంతో ఉన్నతమైన జ్ఞానం. అందుకే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, నేను ఇప్పుడు నీకు జ్ఞానాన్ని ఏదైతే ప్రసాదిస్తున్నానో ఇది అన్నిటికన్నా హయ్యెస్ట్, ఇంతకన్నా పైన ఇంకా జ్ఞానం అనేది ఏం లేదు, అంత నీకు మెయిన్ హయ్యెస్ట్ టాప్ మోస్ట్ నాలెడ్జ్, అన్నిటికన్నా శ్రేష్టమైన ఉత్తమమైన జ్ఞానాన్ని మీకు నేను అందిస్తున్నాను ఇక్కడ అని ఇలా ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. అదే మీరు వేరే దాంట్లో చూసారనుకోండి, వేరే అవతారాల్లో అలా చెప్పరనమాట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దామంట 8వ శ్లోకం. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు వస్తాడు? దీనికి 3 కారణాలు అనమాట. ఒకటి ఎలాగో మనకు ఫస్ట్ దాంట్లో వచ్చేసింది, ఇంకా 2 కారణాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దామంట. ఇందులో 3 మళ్ళీ కలిపి చెప్తారు. ఆ 3 కారణాలు ఏంటని చూద్దామంట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది చాలా ఫేమస్ శ్లోకం. ఇది కూడా 3 చెప్తున్నారు ఇందులో. ఏవేవి? పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను రక్షించుటకు ఒకటి, వినాశాయ చ దుష్కృతాం అంటే దుష్టులను శిక్షించుటకు, మూడవది ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మాన్ని స్థాపించుట కొరకు, సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో భగవంతుడు అవతారాన్ని ఎత్తాడు. ఎందుకంటే ఈ 3 విషయాలు ఇక్కడ మన ప్రభుపాద ద్వారా రాస్తారు. ఇందులో ఈ 3 కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే పరిత్రాణాయ సాధనం. భగవంతుడు భక్తుల కోసం వస్తాడంట. ఎందుకు అంటే ఈ యొక్క రాక్షసుల్ని, అసురుల్ని చంపడానికి భగవంతుడు ఎన్నో శక్తులు ఉన్నాయండి. అందుకే మనం చూస్తాం అప్పుడప్పుడు వేరే దేవతలు కూడా ఈ అసురుల్ని సంహరిస్తూ ఉంటారు. ఇంద్రుడు కానీ, మళ్ళీ దుర్గాదేవి, గణేశుడు, ఇలా కార్తికేయుడు, ఎంతోమంది అసురుల్ని చంపారండి. ప్రతి అసురుని చంపడానికే భగవంతుడు అవతారం ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళని చంపి ఆ విధంగా వాళ్ళ యొక్క భక్తులతో ఆదాన ప్రదానం, అంటే మన భక్తులని సంతృప్తిపరచడానికి, ఎందుకంటే భక్తుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి, భక్తుల్ని సంతోషపెట్టడానికి ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా బృందావన లీలలు చేయడానికి వస్తారు. అలా భక్తులకి ఆ లీలల ద్వారా ఆనందాన్ని ప్రసాదించడానికి కూడా భగవంతుడు వస్తుంటాడు అన్నమాట. పరిత్రాణాయ సాధనం, భక్తులకు ఆ రక్షణ భగవంతుడు స్వయంగా కల్పించాలనుకుంటాడు. ఎలాగైతే ఇప్పుడు భక్తులు కష్టాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన ఎవరినైనా పంపించవచ్చు, కానీ ఆయన పర్సనల్గా ఆయన స్వయంగా వచ్చి చేస్తున్నాడు. దాని ద్వారా ఆయన చెప్పుకునేది ఏంటంటే, నాకు భక్తులు అంటే చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ప్రియం, వాళ్ళని నేను స్వయంగా వచ్చి రక్షిస్తాను, ఎవరినో పంపించడం ఏంటి నా. అలా మీరు ఎవరైతే మీకు చాలా సన్నిహితులు, మీకు చాలా ప్రియమైన వారు మీరు ఏం చేస్తారంటే, అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మీరు వెళ్ళి సేవ చేయాలనుకుంటారు, డైరెక్ట్గా మీరు వెళ్ళి వాళ్ళతో కలవాలనుకుంటారు. మీకు అంతగా సన్నిహితులు కాదనుకోండి, వేరే వాళ్ళని పంపించేస్తారు. ఆయనకి ఏదో హెల్ప్ కావాలంటే, ఆయనకి ఏదో సహాయం కావాలంటే నువ్వు చేసి పెట్టు అని. అదే మీకు చాలా ప్రియమైన వారు, మీకు చాలా సన్నిహితులు అయితే మీరు ఏం చేస్తారు? స్వయంగా వెళ్తారు. అలాగే కృష్ణుడు కూడా ఇక్కడ ఆ భక్తులు ఆయనకి ఎంతో సన్నిహితం, ఎంతో ప్రియం, అందుకని ఆయన స్వయంగా వస్తున్నాడు భక్తుల్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి, మరియు ఈ యొక్క దుష్టులను, అసురులను శిక్షించడానికి. మరి ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని కూడా ఆయన నిలబెడతాడు. ఒక్కొక్కసారి ఆయన కాదండి, ఆయన ఒక మిగతా అవతారాలు కూడా వస్తుంటాయి. ఇంకా కృష్ణుడి యొక్క
ఎంతోమంది ఆయన ఒక శుద్ధ భక్తుల్ని కూడా ఆయన పంపిస్తూ ఉంటాడు ఈ ధర్మాన్ని స్థాపన చేయడానికి. అప్పుడప్పుడు సమయానుసారంగా ఎప్పుడెప్పుడు అవసరం పడుతుందో అలా అనమాట. సో ఇది ఈ మూడు కార్యాలు నెరవేర్చడానికి భగవంతుడు స్వయంగా వస్తాడు. అలాగే చైతన్య మహాప్రభు కూడా ఈ కలియుగంలో అవతారం దాల్చాడు. ఎందుకు అంటే మనకు ఈ యొక్క యుగావతారం ఆయన యుగ ధర్మాన్ని స్థాపించడానికి. యుగ ధర్మం వచ్చేసి కలియుగంలో నామ సంకీర్తనం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ప్రచారం చేసింది ఆ చైతన్య మహాప్రభు. ఆయన భగవంతుడు భక్తుడి రూపంలో అవతారం దాల్చి వచ్చారనమాట. సో ఆయన కలియుగంలో అవతారం. ఇవన్నీ అవతారాల గురించి మనకు శాస్త్రాల్లో ప్రతి దగ్గర ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా అవతారం అంటే మనం శాస్త్రాల్లో మనము చూడాలి, ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని మనం సెంటిమెంటల్గా ఓ ప్రభుజీ ఈయన నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క వ్యక్తినే, ఈ యొక్క విగ్రహాన్నే నేను అవతారం భగవంతుడు అన్నట్టుగా నేను పూజిస్తున్నాను, మరి ఈరోజు మీరు అంటున్న విధంగా చూస్తే ఆ అవతారం మరి ఆయన భగవంతుడు కాదు, మరి ఎలా నా యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి నా యొక్క. అవునండి, కానీ మీ యొక్క మనోభావాలు, మీ యొక్క ఇవన్నీ నమ్మకాలు, మా నమ్మకం దెబ్బతింటుంది. ఈ నమ్మకాలు మనోభావాలు యొక్క ఆధారం ఏంటండి? ఆ ఆధారము గురువు, సాధువు, శాస్త్రాలు ఉండాలండి. మీరు ఆ భగవంతుడిని చిన్నప్పటి నుంచి నమ్ముతున్నారు భగవంతుడు అనుకొని, ఈరోజు తెలిసింది మీకు ఆయన భగవంతుడు కాదు అని. సో మరి ఆ భగవంతుడి యొక్క ఆధారం ఏంటండి? మీరు ఏ ఆధారంతో ఆయన నమ్ముతున్నారు భగవంతుడిని? ఆ ఆధారం శాస్త్రాల్లో ఉందా? మీ గురువులు అంటే ప్రామాణిక గురువులు అండి, బోగస్ గురువులు కాదు. ప్రామాణిక గురువులు, ప్రామాణిక సాధువులు చెప్పారా? అక్కడి నుంచి మరి విన్నారా, తెలుసుకున్నారా? లేదండి. ఎవరో చెప్పారు, ఎక్కడో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరో చెప్పారు, అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వినేసి నేను ఆరాధిస్తున్నాను భగవంతుడు అనేసి. అలా కాదండి. ఒకసారి ఒక సంఘటన జరిగింది. చాలా రోజుల క్రితం నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక నా స్నేహితుడు ఆయన అడిగాడు అనమాట, ఈ ప్రభుపాద ద్వారా ఫోటో చూసి మా రూమ్లో, ఈయన మీ గురువు అంటే అవునమ్మా, ఈయన ఇస్కాన్ స్థాపించారు. ఈయన భగవంతుడు అవతారం, మీరు భగవంతుడిగా ఈయనని కొలుస్తారా అంటే నేను అన్న కాదు, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క ప్రతినిధి, గురువు. ఆయన గురువుగా మేము ఆదరిస్తాము, సన్మానిస్తాము అని. అయితే ఆయన అన్నాడు, అలాగా సరే, మేము కూడా ఒక గురువుని ఆదరిస్తాము. ఆయన ఇంకో పేరు చెప్పారనమాట. మేము ఇక్కడ పబ్లిక్లో, అంటే యూట్యూబ్ అనేది పబ్లిక్ కదా, మనం పేరు చెప్పట్లేదు. నేను ఆ యొక్క వ్యక్తిని నేను గురువుగా స్వీకరిస్తాను, కానీ మేము ఆయన్ని భగవంతుడని కూడా ఆరాధిస్తాము. నేను అన్నాను, ఆయన భగవంతుడు కాదు, మా ప్రభుపాదులు చెప్పారు ఇలా ఎవరంటే వారిని భగవంతుడిగా మీరు పూజించలేరు, ఆయన భగవంతుడు కాదు, మీ ఒక గురువు కావచ్చు, మీరు కావాలంటే గురువుగా మీరు కావాలంటే స్వీకరించుకోండి ఆయన్ని, కానీ ఆయన భగవంతుడు కాదని చెప్పాను. ఆయన అన్నాడు, కాదు ఆయన భగవంతుడే. నేనన్నా మీకు ఆధారం ఏంటంటే, అరే మా తాతయ్య ఆయన భగవంతుడిగా నమ్మాడు. మా తాత, మా ఫాదర్, మా డాడీ, మా నాన్న కూడా ఆయన భగవంతుడు అని నమ్మారు. అందుకనే నాకు ఆయన పేరే పెట్టారండి. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు పేరు పెట్టారంటున్నారు, ఆయన పేరు పెట్టారు. అందుకే నేను నమ్ముతున్నాను. మా తాత నమ్ముతున్నాడు, మా నాన్న నమ్ముతున్నాడు, కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను అంతే. అంటే మీరు ఎలా నమ్ముతారు ఆయన భగవంతుడు అంటే, నేను చూశానండి వాళ్ళు ఎంతో మంచి కార్యాలు చేస్తున్నారు, ఎన్నో సామాజిక కార్యాలు చేస్తున్నారు. సరే అండి, వాళ్ళు మంచి సమాజ కార్యాలు చేస్తున్నారు, సామాజిక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సరే నేను నమ్ముతాను, నేను కాదనట్లేదు. కానీ దానికి నేను వాళ్ళు మెచ్చుకుంటాను, చాలా సమాజంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నారని. కానీ దానికి మీరు అతన్ని భగవంతుడిగా ఎలా నమ్మేశారండి, భగవంతుడిగా ఎలా చేస్తున్నారండి? ఆయన ఒప్పుకోవట్లేదు. ఇంకా ఆయన మనోభావాలు దెబ్బతిండిపోతున్నాయి. మీరు ఇంకా దీని గురించి మాట్లాడకండి, నా మనోభావాలు, నా నమ్మకాలు దెబ్బతింటున్నాయని. సో ఇలా మనకు అనుకోవచ్చు మనం. కానీ మనం ఒకసారి ఆలోచించండి, నేను ఇతన్ని దేవుడిగా నమ్ముతున్నాను, దీనికి ఒక ఆధారం ఏంటి అని. అప్పుడు మనకు అర్థమవుతుంది. మన ఒక మనోభావాల్ని, నమ్మకాల్ని ఒక మంచి ఆధారం, భగవంతుడు చెప్పాడు కదా, అపౌరుషేయ శాస్త్రాల ఆధారంగా ఉండాలన్నమాట. భగవంతుడు చెప్పిన శాస్త్రాల గురించి, అలా ఆ శాస్త్రాల నుంచి ప్రామాణిక పరంపరలో వచ్చిన గురువులు వాళ్ళు చెప్పిన విషయాల గురించి ఆధారం మనకు ఉండాలి. ఆ ఆధారం ప్రకారం మనం భగవంతుడు అనేది ఎవరు అని తెలుసుకోవాలి, ఆ భగవంతుడిని మనం నమ్మాలి. సో ఇక్కడ మనకి చెప్తున్నాడు కృష్ణుడు, ఇంకా రాముడు, ఇంకా చైతన్య మహాప్రభు, ఇంకా ఎన్నో అవతారాలు మనం చదువుకున్నాం భాగవతంలో కూడా, ఇక్కడ భగవద్గీతలో కూడా. సో మనం తెలుసుకొని మనం భగవంతుడిని ఎవరు అనేది తెలుసుకొని సరిగ్గా పూజించాలి. అంతేకాని మూఢనమ్మకాలతో ఎవరో మా తాతయ్య చెప్పాడు, ఎవరో మా ఊరిలో ఒక ఆయన చెప్పాడు, మా పట్టణంలో ఒక ఆయన చెప్పాడు, ఇవన్నీ కాదండి.
ఇప్పుడు ఇలా భగవంతుడిని తెలుసుకొని ఆయన యొక్క జన్మ ఎంత దివ్యము అనే విషయాన్ని తెలుసుకున్నారు అనుకోండి, ఏం లాభం? మీరు అనుకోవచ్చు, ఎందుకండి నాకు ఇవన్నీ భగవంతుడి నుంచి చర్చ, మనకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏం లాభం ఇవన్నీ చర్చించుకోండి. ఇప్పుడు కృష్ణుడు అది చెప్తున్నాను అనమాట. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వం దేహా పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం, నా యొక్క జన్మ, నా యొక్క కర్మ ఇవి దివ్యం, ఇవి భౌతికం కాదు, దివ్యం, ఆధ్యాత్మికం. ఏవం యో వ్యక్తి తత్వతః, ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటావో, అందుకే నేను ముందుగా భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ మనం తత్వాలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, మన భక్తులు ఉన్నారు చాలా రోజుల నుంచి, కానీ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే తత్వాలు బాగా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం భాగవతంలో కూడా ఇప్పుడు ఇంకా లీలలు స్టార్ట్ అయిపోతే అప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంకా లీలల గురించి ఎక్కువ చర్చించుకోవచ్చు. ఇంకొకసారి తత్వాలు చర్చించుకుంటే బాగా మనకు చాలా మంచిది. ఎందుకంటే ఈ తత్వం ఏవం యో వ్యక్తి తత్వత, ఎవరికైతే తత్వాలు తెలుస్తాయో భగవంతుడి యొక్క జన్మ కర్మలు దివ్యమని, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. ఒకవేళ తర్వాత అంటే మన జీవితంలో మనం మృతి చెందినప్పుడు ఈ దేహాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తామో దాని తర్వాత మనకి పునర్జన్మ అనేది ఉండదు. అంటే మనం ఎక్కడికి వెళ్తామండి? భగవద్ధామానికి వెళ్తాం. అందుకే మళ్ళీ జన్మించే అవసరం ఉండదు అనే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఎంత సులువు చూడండి భగవద్ధామాన్ని చేరుకోవడం. మనం ఇంతే అర్థం చేసుకోవాలండి, భగవంతుడి యొక్క జన్మ కర్మ లీలలు దివ్యము అని. సో ఇలా మనం అర్థం చేసుకొని ఎవరైతే శుద్ధ భక్తిని పాటించి, మనం తెలుసు కదా శుద్ధ భక్తిని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఏమవుతాయి, మనకున్న రాగ ద్వేషాలన్నిటి నుంచి విముక్తి చెందుతాము. అదే కదా ముందు మనం తెలుసుకున్నాము, ఈ కామాన్ని గురించి విముక్తి పొందుతామని. సో అలా ముక్తి పొంది విముక్తి పొంది భగవంతుడి మనం ఇలా ఆరాధించామనుకోండి, భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనము భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇలా చాలామంది ముందు వెళ్ళారు, ఇదేం కొత్త కాదు. ముందు కూడా ఎంతోమంది శుద్ధ భక్తులు ఇలా భక్తి మార్గాన్ని పాటించి నా తత్వాన్ని అర్థం చేసుకొని ఈ ఒక్క కామ లోభ ఇవన్నీ తమో గుణ ప్రభావాలు ఇంకా రజోగుణ ప్రభావం నుంచి ముక్తి చెంది వారు భగవద్ధామాన్ని చేరుకున్నారని వచ్చే శ్లోకంలో చెప్తారు. అదే వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. నా యొక్క ధామానికి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది తపస్సులు, జ్ఞానులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని నా గురించి నా యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారు. ఇవన్నీ వీతరాగా అన్నిటి నుంచి ముక్తులయ్యి ఈ యొక్క నా జ్ఞానం ద్వారా, ఈ జ్ఞానాన్ని నా యొక్క విషయం గురించి జ్ఞానం తెలుసుకుని దాని ద్వారా శుద్ధ భక్తులు అయ్యి వాళ్ళు నా భగవద్ధామానికి చేరుకున్నారు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఉదాహరణగా ఎంతోమంది చేరుకున్నారు ఇలా. సో ఇది చాలా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంటే, చెప్పుకుందాము. కొంచెం ఇంకొక 15 మినిట్స్ 10-15 మినిట్స్ పడుతుందండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ప్రభుపాదులు రాస్తారనమాట, ఏమని, భక్తులు ఈ విషయం విని ఎంతో ఆనందపడతారు, కానీ ఇంకో 2 రకాల మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా భయపడతారు. ఎవరంటే ఎవరైతే ఎంతో ఈ యొక్క మాయావాదులు ఉంటారు కదా, ఎవరైతే బ్రహ్మవాదులు, బ్రహ్మ జ్యోతిలో లీనమవ్వాలనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారంటేనండి, ఆ భగవంతుడికి రూపం ఉంది, మనకు కూడా ఈ ముక్తి చెందిన తర్వాత మనకు కూడా ఒక ఆధ్యాత్మిక శరీరం అనేది లభిస్తుంది, మళ్ళీ ఒక రూపం అనేది మనకు ఉంది అనే విషయం వినే వాళ్ళు భయపడిపోతుంటారంట. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం ఈ జగత్తులో మనకు ఎన్నో కష్టాలు, ఎందుకు, ఈ శరీరం వలన. ఈ శరీరం మనకి ఎన్నో రకాల కష్టాలను ఇస్తుంది, కనుక ఈ శరీరమే మనకు కష్టాలకు కారణం, అంటే ఈ రూపమే మనకు కష్టాలకి కారణం, కనుక ఈ రూపాన్ని వదిలేసి, శరీరాన్ని వదిలేసి ఆ భగవంతులో లీనమైపోతే అన్ని కష్టాల నుంచి మనం ముక్తులైపోతాం అని వాళ్ళ యొక్క ఆలోచన విధానం. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలిసి, అమ్మో భగవంతుడికి కూడా ఒక రూపం ఉందా, ఆ భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా మనకు కూడా ఇంకో రూపం ఉంటుందా, అంటే మళ్ళీ ఇంకా అక్కడ కూడా ఈ యొక్క శరీరం ద్వారా మనకు కొన్ని కష్టాలు వస్తాయేమో అని భయపడి వాళ్ళు ఈ రూపాన్ని నమ్మరు. భగవద్ధామానికి వెళ్తారు, అక్కడ కూడా భగవంతుడు ఉంటాడు, భగవంతుడిని పూజించుకోవచ్చు అంటే వాళ్ళకు అర్థం కాదు, ఇంకా భయపడతారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇంకో రకం వాళ్ళు ఏంటంటే,
ఎవరైతే భౌతికంగా బాగా ఆసక్తి చెందున్నవారు, వారికి ఏంటంటే వారికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇవన్నిటి మీద. ఎందుకంటే అవన్నీ వదులుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళ అవస్థలో భవరోగానికి ఉన్నారు కదా పాల్పడి. అందుకే వాళ్ళు కూడా ఇవన్నీ ఇలాంటి భక్తి విషయాల మీద, ఇలా భగవద్ధామానికి వెళ్ళే విషయాల మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఇంకా విషయాలన్నీ తర్వాత మళ్ళీ చర్చించుకుందామంట. సో 11వ శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కాన్సెప్ట్ కూడా మనకు అంటే మన కృష్ణుడు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం 11 నుంచి 15 వరకు. ఇక్కడ మనకి కృష్ణుడు ఎలా ఆయనే ముఖ్య సృష్టికర్త, పాలనకర్త, అన్ని మార్గాల ద్వారా ఆయన్ని ఆరాధించాలి, ఆయనే కారకుడు, ఆయనే యొక్క అన్నిటికీ మూలం అనే విషయాన్ని మనం ఈ యొక్క కొన్ని శ్లోకాల్లో చూసుకుంటాం అనమాట. ఇంకా భగవంతుడు చెప్తాడనమాట, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది నా గురించి ఆలోచిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. ఎవరు ఎలా నన్ను ఆరాధిస్తే నేను అలా వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఆదాన ప్రదాన్ని చేస్తుంటాను అని. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవా భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇదేంటి, చాలా మంచి శ్లోకం అండి. ఇది కూడా ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఈరోజు మన డిస్కషన్లో అన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఒకే దగ్గర వచ్చేసాయి. 11వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నా యొక్క శరణాగతులు అవుతారో, ఏ విధంగా నన్ను పూజిస్తారో, ఆదరిస్తారో, ఏ యొక్క భావనతో, ఏ యొక్క ఆలోచనతో నన్ను ఏ విధంగా అర్థం చేసుకోనో, నన్ను ఆశించో, ఆ విధంగానే నేను వారితో ప్రసాదిస్తాను. అంటే వారితో ఆదాన ప్రదానం చేస్తాను. అంటే వాళ్ళకి అదే నేను ఇస్తాను, వాళ్ళు ఏదైతే ఆశించి వస్తున్నారో అన్న దగ్గరికని. సో ఇక్కడ అదే అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదనమాట. మనం భగవంతుడిని మనం అర్థం చేసుకొని పూర్ణ రూపంగా, ఆయన ఒక రూపం ఉంది, సౌందర్య రూపం ఉంది అని ఆ భగవంతుడిని మనం ఆరాధిస్తే భగవంతుడు కూడా అలాగే మనకేంటంటే, భగవంతుడికి ఎప్పుడైతే రూపం ఉందో మనకు రూపం ఉందంటే మనం ఒక ఆదాన ప్రదానం చేసుకోవచ్చు అనమాట, ఎక్స్చేంజ్ అయినా. అదే భగవంతుడు రూపం లేదనుకోండి, ఆయన ఒక జ్యోతి, ఆయన ఒక ప్రకాశం, ఇలా అర్థం చేసుకున్నాం అనుకోండి, దాంతో మనం ఆ జ్యోతితో, ప్రకాశంతో ఎలా మాట్లాడగలం, ఎలా ప్రేమతో వ్యవహరించగలం, ఇది సంభవం కాదు. దానికి ఒక మనిషి ఉండాలి, అంటే ఒక వ్యక్తిత్వం అనేది వ్యక్తి ఉండాలి. అప్పుడే కదా మనం ప్రేమపూర్వకంగా వ్యవహరించవచ్చు. అలాగే భగవంతుడితో కూడా మనం ప్రేమపూర్వకంగా వ్యవహరించాలంటే మనం ఆరాధిస్తే, ఎందుకంటే భగవంతుడిని మీరు అలా కూడా ఆరాధించుకోవచ్చు, బ్రహ్మజ్యోతి అని కూడా, కానీ దాంట్లో మనకి ఎక్కువ ఆనందం మనకు దొరకదు. అందుకనే వాటిని ఇక్కడ ప్రభుపాద ద్వారా అంటున్నారనమాట, ఇలాంటి స్పిరిచువల్ సూసైడ్, ఆధ్యాత్మిక ఆత్మహత్య అని రాశారు ఇక్కడ. ఎందుకంటే ఇలా మన యొక్క వ్యక్తిత్వాన్ని చంపుకోవడం ఎందుకు? మనం భగవంతుడు కూడా ఒక వ్యక్తి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా మన ఒక సంబంధం ఉంటుందో, వ్యవహరించుకోవచ్చు, ప్రేమతో ఆదరపూర్వకంగా వ్యవహరించుకోవచ్చు, అలా మనం వ్యవహరించుకోవచ్చు అనమాట. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంట. అందుకనే ఒకసారి ఇప్పుడు మనం అనుకున్నాం, ఇక్కడ ఉన్న విగ్రహం మందిరంలో అదొక రాయి అని, మనం దాన్ని ఆ ఒక భగవంతుడి విగ్రహాన్ని రాయి అనుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు రాయిలాగే మనకు దర్శనమిస్తాడనమాట. అందుకనే కొంతమంది అంటారు, మీ భగవంతుడు, అప్పుడు చాలామంది ఎవరైతే భగవంతుడి యొక్క మూర్తి అంటే భగవంతుడి యొక్క విగ్రహాన్ని నమ్మరో వారు ఏమనేవారంటే, వీళ్ళు భగవంతుడిని పూజిస్తున్నారు, భగవంతుడిని నమ్మని వాళ్ళు, నాస్తికులు, వాళ్ళు ఏం చేసేవారంటే ఆ భగవంతుడి యొక్క మందిరాన్ని పగలగొట్టి దాని తర్వాత భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేవారు అన్నమాట. చెప్పేవారు, మీరు భగవంతుడు అంటున్నారు కదా, భగవంతుడు తను తానే రక్షించుకోలేకపోయారు చూడండి. అలా కాదమ్మా, భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు నన్ను ఒక రాయిగా అర్థం చేసుకున్నావు అనుకో, అప్పుడు నేను రాయిగానే వ్యవహరిస్తాను నీతో పాటు. ఎలా వ్యవహరిస్తాను? రాయిగా. ఎందుకు? నువ్వు రాయి అనేది చూస్తున్నావు కదా నన్ను, అందుకే నేను రాయిగానే వ్యవహరిస్తాను. అదే నువ్వు ఆ విగ్రహాన్ని భగవంతుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడని వ్యవహరిస్తే భగవంతుడుగా నీతో అలాగే వ్యవహరిస్తాడు. దీనికి చాలా ఎన్నో మనకి పాస్ట్ టైమ్స్ ఉన్నాయన్నమాట, లీలలు ఉన్నాయి భగవంతుడు భక్తుల మధ్య. ఇవన్నీ చర్చించుకుంటే ఈరోజు మనకి సమయం లేట్ అయిపోతుంది. అందుకే మళ్ళీ మన అలాంటి సందర్భాలు వస్తాయి భాగవతంలో, అప్పుడు చర్చించుకుందామంట. అందుకనే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల మనస్తత్వాలతో ప్రజలు ఉంటారు. అందుకని వాళ్ళని ఇలా చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్తున్నారు కృష్ణుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
తస్య కర్తారమభిమాం విద్యకర్తారమవ్యయం. భగవంతుడు అంటాడు, నేనే ఈ యొక్క మనుషుల్ని 4 భాగాలుగా విభజించాను, 4 వర్ణాలుగా, 4 వర్ణాలుగా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను ఈ 4 వర్ణాలు. ఎందుకు అంటే ఇలా ఎన్నో రకాల గుణాలు, స్వభావాలు ఉన్నాయి కదా మనుషులవి. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్ణంలో ఎన్నో అనంత వర్ణాలు చేయలేం కాబట్టి ఒక్కొక్క రకమైన గుణాలు, ఒక్కొక్క రకమైన స్వభావాలు, వాళ్ళు చేసే ఒక్కొక్క రకమైన కర్మల ద్వారా వాళ్ళని ఒక్కొక్క వర్ణం కింద 4 వర్ణాలుగా విభజించారనమాట. కానీ ఇవన్నీ నేనే చేశాను, కానీ నేను ఇందులో ఏ వర్ణానికి చెందినవాడు కాదు. నేను ఈ యొక్క, ఎందుకంటే భగవంతుడు ఈ 3 గుణాలకి అతీతుడు కదా. ఈ గుణాల ప్రభావితమై ఏ గుణాల ద్వారా ఎక్కువగా ప్రభావితమై ఏ రకమైన కర్మలు వాళ్ళు చేస్తారో దాని ప్రకారం వాళ్ళు ఆ వర్ణానికి చెందినవారు. దీని గురించి ఇంకా విస్తృత రూపంలో మనకి 18వ అధ్యాయంలో వస్తుందండి. అప్పుడు మనం ఇంకా విస్తృత రూపంలో చర్చించుకుందాం. ఇప్పుడు అంతగా చర్చించాము, కానీ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, అది మనం అర్థం చేసుకుందామంట. గుణ కర్మ విభాగస్థ. ఎప్పుడు ఇక్కడ అనలేదు, భగవంతుడు అన్నాడు నేను ఏ విధంగా విభజించాను 4 వర్ణాలని అనేది గుణ కర్మ. జన్మ కర్మ విభాచన లేదండి, జన్మ ద్వారా నేను విభజించలేదు. అంటే వాళ్ళు ఏ జాతిలో ఏ కులంలో జన్మించారనేది కాదండి, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క కర్మల వల్ల. ఇది నేను ఒక శ్లోకాన్ని మిస్ చేశాను కదా, అది కూడా చెప్తానండి. సారీ, అది నేను చెప్తాను, దీని తర్వాత చెప్పేస్తాను. ఎలా ఈ శ్లోకాన్ని కవర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జస్ట్ మిస్ అయిపోయింది. సో చాతుర్వర్ణ్యం మాయా సృష్టం, ఇది భగవంతుడు చెప్పాడు. ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఏంటంటే గుణ కర్మల ద్వారా నేను విభజించాను 4 రకాల మనుషుల్ని, అదనమాట. సో ఎవరైనా అంటే మనం ఈ శ్లోకాన్ని కోట్ చేయవచ్చు అనమాట. ఇలా భగవంతుడు అన్నాడు కనుక ఓకే, మీరు బ్రాహ్మణ పరివారంలో పుట్టి కూడా బ్రాహ్మణులు కావచ్చు. ఒకవేళ మరి ఆ గుణాలు, ఆ కర్మల్ని మీకు ఉంటే, అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టర్ వాళ్ళ కొడుకు కానీ బిడ్డ కానీ డాక్టర్ ఎలా అవుతుందండి? నేను డాక్టర్ కాబట్టి నా కొడుకు కూడా డాక్టరే, నాకు పుట్టిన బిడ్డ కూడా డాక్టర్ అని చెప్పగలరా ఆ డాక్టర్? లేదండి. నువ్వు డాక్టర్ అయితే నీ బిడ్డ ఎలా డాక్టర్ అవుతుంది? ఆమె కూడా చదువుకోవాలి, దాని తర్వాత ఆ యోగ్యతను ఆమె కూడా సాధించుకోవాలి, అప్పుడు ఆమె డాక్టర్ అవ్వచ్చు. కానీ ఒక డాక్టర్ కాబట్టి తండ్రి ఎలా వాళ్ళ కూతుర్ని కానీ కొడుకుని కానీ డాక్టర్గా చేయొచ్చు ఆయనకు తెలుసు కాబట్టి ఆ యొక్క సంస్కారాన్ని, అంటే ఆ యొక్క ఎడ్యుకేషన్, ఆ యొక్క విద్యను వాళ్ళకి ప్రసాదించవచ్చు, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ఆయన బాగా చేయొచ్చు. కాబట్టి సంభావన ఉంది, డాక్టర్ వాళ్ళ కొడుకు డాక్టర్ కావచ్చు. అంతేగాని పుట్టగానే నేను డాక్టర్ కాబట్టి నా కొడుకు నా కూతురు కూడా డాక్టర్ అని చెప్పుకోరు. అది ఎలా ఉంటుంది? చాలా మీకు అర్థమవుతుంది కదా. అలాగే పుట్టుకతోని ఎవరు బ్రాహ్మణుడు క్షత్రియుడు కాదండి, సంస్కార భవేద్విజ మనం అనుకున్నాం కదా, చదువుకున్నాం కదా. వాళ్ళకి మనము సంస్కారాలు ఇచ్చి, అంటే విద్యనిచ్చి, వేద విద్యనిచ్చి నేర్పించి తర్వాత వాళ్ళు ద్విజ అవుతారనమాట. సారీ, ఒక్క శ్లోకం మిస్ అయింది. ఇక్కడ మనకు ఏ యథామాం ప్రపద్యంతే చెప్పారు కదా, అక్కడే అలా అనమాట. ఎవరు ఏ కోరిక నుంచి నా దగ్గరకు వస్తారో వాళ్ళకి నేను ఆ కోరికలు ఆ విధంగానే వ్యవహరిస్తాను, తీరుస్తాను అన్నారు కదా. అలాగే కొంతమంది మాత్రం ఎవరికైతే కొంత మనస్తత్వాల ప్రకారం కొంతమందికి ఏంటంటే కొన్ని భౌతిక ఫలాల్ని ఆశించి ఎన్నో రకాల దేవీ దేవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంటారు. నాకు ఈ ఫలం కావాలి, ఈ భౌతిక లాభం కావాలి, వాళ్ళకి వెంటనే అవి లభిస్తాయండి. ఎందుకంటే కృష్ణుడు ఆ సిస్టమ్ని చేశాడు. ఎందుకంటే అన్ని రకాల స్వభావాల మనుషులు ఉంటారని తెలిసే ఆయన ఈ యొక్క సృష్టిలో అన్ని దేవీ దేవతలను, వాళ్ళ యొక్క పూజలను, పునస్కారాలని అన్నీ ఈ యొక్క అరేంజ్మెంట్, ఈ యొక్క వ్యవస్థని ఆయనే సృష్టించాడు. అందుకే ఇక్కడ అంటున్నాను కాంక్షంతః కర్మణాం సిద్ధిం. ఇది 12వ శ్లోకం అండి. నేను 12 మిస్ చేసి 13 డిస్కస్ చేస్తాను, అందుకే ఇప్పుడు 12 మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. సో ఇక్కడ ఏమంటారంటే ఎవరైతే కాంక్షంతః కర్మణాం సిద్ధిం, ఎవరైతే కాంక్షిస్తూ ఏవో కర్మల వల్ల వచ్చే ఫలాల గురించి కాంక్షిస్తూ ఏవో లాభాల గురించి, సిద్ధిం నాకు ఈ లాభం వస్తుంది, ఈ కర్మల వల్ల ఈ ఫలాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఎవరైతే యజంత ఇహ దేవత, ఎవరైతే ఇలా ఉద్దేశించి పూజిస్తారో ఈ యొక్క ఎన్నో రకాల దేవతలను, క్షిప్రం హి మానుషే లోకే. క్షిప్రం అంటే వెంటనే,
వాళ్ళు లాభాలు లభించేస్తాయి. అంటే ఇది నిజమేనండి. మీరు దేవతల దగ్గరికి వెళ్ళి మీరు ఏవైనా భౌతిక లాభాల గురించి ఆశిస్తే, పూజిస్తే మీకు లాభం దొరకవచ్చు. ఆ భౌతిక ఫలాలు సిద్ధించవచ్చు మీకు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. వెంటనే మీకు దొరుకుతాయి మనుషులకి. సిద్ధిర్ భవతి కర్మజ. సో వాళ్ళకి ఈ యొక్క సక్సెస్ అనేది మెటీరియల్ సక్సెస్, భౌతికంగా వాళ్ళ విజయం సాధించవచ్చు, ఆ ఫలాన్ని సాధించవచ్చు. అది కృష్ణుడే చెప్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడే కదండి ఎంత వ్యవస్థను నిర్మించింది. ఆ దేవి దేవతలు కూడా శక్తులను ఇచ్చింది కృష్ణుడే, అవునా? ఎందుకంటే కృష్ణుడే వాళ్ళకు ఇలాంటి శక్తులు ఇచ్చాడు మొత్తం సృష్టిని నడపడానికి. వాళ్ళే కదా నడుపుతున్నారు ఈ యొక్క సృష్టిని. సో అందుకనే మనము అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు భౌతిక లాభాలని కోరి కొంతమంది దేవతల దగ్గరికి కూడా వెళ్తారు. ఎందుకంటే చెప్పాను కదా, అదే అందుకని వివిధ రకాల మనుషులు ఉంటారు. నేనే సృష్టించాను అంటే ఆ మనుషుల్ని భగవంతుడు ఆ యొక్క స్వభావాలు వాళ్ళకు ఉన్నాయండి. దాని ప్రకారం 4 విభాగాలుగా, వర్ణాలుగా ఇక్కడ మనకి వర్ణించారనమాట. అంతే. అవునండి. ఆ భౌతిక లాభం అంటేనే టెంపరీ అండి. భౌతిక జగతమే, భౌతిక ప్రపంచమే అశాశ్వతమైతే ఇంకా ఆ భౌతిక ప్రపంచంలో వచ్చే భౌతిక లాభాలన్నీ అశాశ్వతమే. అందుకనే ఎవరైతే ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారో, ఇప్పుడు చెప్తాడులేండి, అది కూడా భగవద్గీతలో వస్తుంది కృష్ణుడు. ముందే మనం చెప్పుకోవడం ఎందుకు, అది వచ్చినప్పుడు చెప్పుకుందామంట. ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు చూసి ముగిద్దామంట. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అంట, కంక్లూజన్ భగవంతుడు చెప్పేది. నమాం కర్మణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నాశ బధ్యతే. ఇప్పుడు అంటున్నారు, మీరు అనుకోవచ్చు నేను కర్మలు చేస్తున్నాను, ఈ కర్మ ఇంకా త్రిగుణాలకి బాధ్యుడినయ్యా, ప్రభావితమయ్యా. కాదండి, నాకు ఏ కర్మలు చేసే అవసరం లేదు, నీ కర్మకి బాధ్యుడిని కాదు, నాకు ఏ త్రిగుణాలను ప్రభావితం చేయలేవు. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, నాకు ఏ కర్మల పట్ల ఆసక్తి లేదు, నేనే అందరికీ కర్మకు ఫలాల్ని ప్రసాదిస్తుంటాను. కాబట్టి ఈ విషయాన్ని, నా గురించి ఒక తత్వాన్ని, నా గురించి ఒక నిజాన్ని ఎవరైతే పరమ సత్యాన్ని అర్థం చేసుకుంటారో వారు ఇలాంటి భౌతిక బంధనాల్లో ఇరుక్కోరు, బంధించబడరు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అదే ముఖ్యమైనది. భగవంతుడిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకో, అంతే. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం. సో ఇలా ఎవరైతే భగవంతుడి తత్వాన్ని, భగవంతుడి జ్ఞానాన్ని, ఇదే దివ్య జ్ఞానం అండి, అసలైన జ్ఞానం. చెప్పుకున్నాం కదా మనం, వేదైశ్చ సర్వేరహమే వేద్యో. వేద్యాల నుంచి అన్ని వేదాలు చదివి అసలైన జ్ఞానం ఏది నేర్చుకోవాలంటే భగవంతుడి గురించే. అదే దివ్య జ్ఞానం. అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎవరైతే ఇలా నా గురించి సరిగ్గా అర్థం చేసుకుంటానో, నా దివ్యత్వాన్ని గురించి, నా జన్మలు, కర్మలు, నా కార్యాల గురించి, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్మం పూర్వతరం కృతం. ఏమంటారంటే, అందరూ ఎవరైతే ఎంతోమంది ఇప్పటివరకు ముక్తిని లభించారో, ఎవరైతే ముక్తి పొందారో అలాంటి వాళ్ళందరూ ఎలా ముక్తి పొందారండి? ఈ యొక్క జన్మ, కర్మ, దివ్యత్వాన్ని అర్థం చేసుకొని, ఇదే దివ్య జ్ఞానం. భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని, ఆ జ్ఞానాన్ని పొందడమే, అర్థం చేసుకోవడమే దివ్య జ్ఞానం. అదే మనం తెలుసుకోవాలి. సో నువ్వు ఈ జ్ఞానం ద్వారా, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ జ్ఞానం ద్వారా, ఈ దివ్య జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఈ దివ్య జ్ఞానంతో నీ కర్మల్ని నువ్వు నెరవేర్చు, ఇదన్నమాట. సో ఇలా మనం ఇంకా చూస్తామని, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా మనం ఈ జ్ఞానం ద్వారా కర్మాన్ని అర్థం చేసుకోవచ్చు, మన కర్మల్ని మనము చేయాలి. అంటే ఇప్పుడు మనం ముందు నుంచి కృష్ణుడు ఇదేగా చెప్పేది మనకి, నువ్వు కర్మల్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు జ్ఞానాన్ని, సరైన జ్ఞానం అంటే ఇది దివ్య జ్ఞానం అండి. ఎవరో నాకు నిన్న ప్రశ్న అడిగారు, నాకు గుర్తుండట్లేదు పేరు, కానీ మీరు ప్రభుజీ ఎవరు చెప్పారు గుర్తులేదు నాకు ప్రశ్న ఏంటో, కానీ సరిగ్గా ఏదో జ్ఞానం గురించి మాట్లాడారు. ఎనీవే ప్రశ్నే మర్చిపోయాను ఇప్పుడు. కానీ మెయిన్గా ఏంటంటే ఈ జ్ఞానం అనేది దివ్య జ్ఞానం అనమాట. అంటే మనం భక్తి మార్గంలో ముందు ఈరోజు పొద్దున్న ప్రశ్న వచ్చింది, అది నారదముని జ్ఞానయోగ మరియు తర్వాత భక్తి యోగ చేశాడు ఏంటనేది. మన భక్తి యోగ లాంటి జ్ఞానము, కర్మము 2 ఉంటాయండి. మనం ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు కర్మయోగ ద్వారా భక్తి యోగ చేసుకోవచ్చు, జ్ఞానయోగం ద్వారా భక్తి చేసుకోవచ్చు. అంటే మనం అది భక్తి ఎలా అవుతుందంటే, మనం భగవంతుడి జ్ఞానాన్ని, భగవంతుడి కోసం కర్మలు చేసినప్పుడు అది భక్తి అయిపోతుంది, అంతే. చాలా సింపుల్. కాబట్టి నారదముని చేసింది కూడా భక్తి యోగే, అందుకే ఆయన భక్తి యోగం నుంచి చెప్తాడండి. పొద్దున్న ప్రశ్న అది, సారీ, ఇది భాగవతం క్లాస్ది. నేను ఈరోజు అది వెంటనే చూశాను, కానీ మర్చిపోయాను ఆన్సర్ చేయడానికి.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఇది మనం చర్చించుకున్నాం కదా. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, కనుక నువ్వు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని నీ కర్మలు నెరవేర్చు. ఇలా మనం ఈ జ్ఞానం ద్వారా మనం కర్మలు చేస్తే మనకు ఏ లాభం దొరుకుతుంది, ఈ జ్ఞానాన్ని మనం ఎలా లభిస్తుంది మనకి ఆల్రెడీ కొద్ది క్లూ మనకు స్టార్టింగ్లోనే ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా సరిగ్గా మన సాధకులు మనం ఎలా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, దీనివల్ల కలిగే లాభాలు ఫలితాలు అవన్నీ కూడా మనం రేపు చర్చించుకుందాము. ఈ మహిమను, ఈ దివ్య జ్ఞానం యొక్క మహిమను లేకపోతే దివ్య జ్ఞానం యొక్క లాభాలని మనం రేపు ఇంకా చర్చించుకుందాము. ఈరోజు మనం ఇక్కడే విరమిస్తాము, అంటే మనం ఇక్కడే సెలవిద్దాము కథకి, భాగవత్ కథ అంటే భగవద్గీత కథకి. మీ అందరికీ ఎంతో ఓపికగా ఇంతసేపు ఈ దివ్య జ్ఞానాన్ని విన్నందుకు. ఎందుకంటే ఇవి చాలా తత్వాలండి, చాలామందికి తత్వాలంటే ఇష్టం ఉండదు, అంటే బోరింగ్. ఈ తత్వాలు ఏంటండి ఇంత బోర్ కొడతాయి, భగవంతుడు లీలలు చెప్పండి, భగవంతుడు ఎలా లీలలు చేశారు, ఎలా యుద్ధం చేశారు, ఎలా రుక్మిణిని కిడ్నాప్ చేశారు, లేకపోతే రాధారాణితో ఎలా లీలలు చేశారు, గోపసకులతో ఎలా మక్కన్ చోర్ లీలలు అంటే ఎలా వెన్న దొంగ లీలలు చేశారు, ఇలాంటివన్నీ చెప్పండి బాగుంటుంది. అవన్నీ వస్తాయండి భాగవతంలో ముందు. కానీ చెప్పాను మనం భగవత్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ లీలల్ని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు. ఆ లీలలు విన్నప్పుడు మనకి ఇంకా ఆనందం కలుగుతుంది, అలా అనమాట. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది, తక్కువ మంది ఇలాంటి వాటి మీద తత్వాలను అర్థం చేసుకోవడానికి, భగవద్గీత తత్వాలని, భాగవతం తత్వాలని అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. మీరు ఆసక్తి చూపినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.